గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా మనం ఇంపార్టెంట్ సెషన్ మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, సో ఆ సెషన్ ఏంటి అంటే సక్సెస్ఫుల్ స్టెప్స్ అండి. అంటే హౌ టు సక్సెస్ ఇన్ వెస్టేజ్. దాంట్లో మెయిన్ స్టెప్స్ ఏంటి, మనం ఎలా సక్సెస్, ఈ స్టెప్స్ మనం ఫాలో అవుతే చాలా ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు బిజినెస్లో. అండ్ మంచి టీమ్ని బిల్డ్ చేయొచ్చు, నెట్వర్క్ని తయారు చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక మంచి ఎంటర్ప్రెనర్గా మనం సక్సెస్ అవ్వచ్చు. అండ్ మంచి పే అవుట్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇవాళ సెషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో సక్సెస్ స్టెప్స్ అండి. ఓకే, వెస్టేజ్లో విజయం సాధించడానికి మార్గాలు, హౌ టు గెట్ సక్సెస్ ఇన్ వెస్టేజ్. ఓకే, సో వన్స్ అగైన్ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మన వెస్టేజ్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే వెల్త్ త్రూ వెల్నెస్. సో ఆరోగ్యంతో పాటు సంపదను కూడా మనం వెస్టేజ్ ద్వారా పొందుతాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే అసలు సక్సెస్ స్టెప్స్ ఏంటి, ఈ సక్సెస్ స్టెప్స్ గురించి మనం డీటెయిల్గా మనం తెలుసుకుందాం స్టెప్ వైజ్. ఓకే, సో ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పే చేయండి. సో డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకండి. సో ఎక్సైటెడ్గా మీరు ఈ సెషన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, వింటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ మీరు చాలా తొందరగా దీన్ని ఫాలో అవడం వల్ల గొప్ప సక్సెస్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఏ కంప్లీట్ గైడ్ టు సక్సెస్ ఇన్ వెస్టేజ్. ఓకే, సో ఫస్ట్ ఏంటండి స్టెప్ 1 ఏంటి, మనం సక్సెస్ కావాలి వెస్టేజ్లో అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే డెసిషన్. ఓకే, సో డెసిషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేనే ఒక కొత్త ప్రాస్పెక్ట్ అండి, నాకు వచ్చి వేరే వాళ్ళు ప్లాన్ చెప్పారు. ప్లాన్ చెప్పిన తర్వాత దెన్ ఐ హావ్ టేకెన్ డెసిషన్. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏమని, జాయిన్ అవుదాము, బిజినెస్ చేద్దామని. ఇలాంటి చోట ఎస్, నో, మేబీ, డోంట్ నో, ఇలాంటి కన్ఫ్యూజన్స్ మనకు ఉండకూడదు. దానికి ఏంటి, మనం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం, అవర్ డెసిషన్ గైడ్స్ అవర్ లైఫ్. సో మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో బిజినెస్ చేయాలి అని ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటామో ఆటోమేటిక్గా అది మనల్ని గైడ్ చేయాలి లైఫ్. సో అండ్ క్లియర్గా ఏం చెప్తున్నాం, ఆ డెసిషన్ మేకింగ్ అని తీసుకున్న తర్వాత ఎస్ అని, నో అని, మేబీ అని, ఇలాంటి ట్రయల్ అని, ఇలాంటి వర్షన్స్ కాకుండా ఒక డెడికేటెడ్గా ఎస్ నేను చేయగలను అనే ఒక డెసిషన్ తీసుకొని మనం దీంట్లోకి ఎంటర్ అవ్వాలి. అంతేగాని డౌట్ఫుల్ మైండెడ్తో, హాఫ్ హార్టెడ్ మైండెడ్తో మనం బిజినెస్ చేస్తే ఇక్కడ సక్సెస్ కాలేదు. సో అందుకే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాం అండి, అవర్ డెసిషన్ గైడ్స్ అవర్ లైఫ్. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నా, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఆర్ యు ఆర్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ యువర్ డెసిషన్. అంతే కదండి, మనం ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఉన్నదా లేదా అవుట్కమ్ ఏదైనా సరే మన యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది, ఎగ్జిస్టింగ్ కానీ తర్వాత జరిగేది కానీ. సో దీని గురించి డెసిషన్ అవుట్కమ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అక్కడే ఉంది. మనం ఏ డెసిషన్ తీసుకుంటామో స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. అటు ఇటు కాకుండా మేబీ అనే డౌట్స్తో తీసుకుంటే ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం సక్సెస్ కావాలంటే. సో డెసిషన్ తీసుకున్న తర్వాత సెకండ్ థాట్ అనేది లేకుండా మనం బిజినెస్ని కంటిన్యూ చేయాలి. సో దిస్ ఇస్ ద మేజర్ రోల్, ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో కింద ఏం చెప్తున్నామండి, ద పవర్ ఆఫ్ డెసిషన్ ఏం చెప్తుందంటే, ఇఫ్ వీ డోంట్ డిసైడ్ టు బికమ్ సక్సెస్ఫుల్ దెన్ వీ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ టు బి ఫెయిల్యూర్. అంతే కదండి, మనం ఆల్రెడీ డిసైడ్ అవ్వలేదు అనుకోండి సక్సెస్ఫుల్ అవ్వాలి అని, అంటే మనం ఫెయిల్యూర్కి ప్రిపేర్ అయిపోయినట్టు. దిస్ ఈస్ వెరీ క్లియర్. సో మనం ఇక్కడ ప్రిపేర్ అవ్వలేదు సక్సెస్ అవ్వడానికి అంటే మనం ఫెయిల్యూర్ని డిసైడ్ చేసేసినట్టే. ఓకే, సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెసిషన్. సో ఇక్కడ ట్రై చేద్దాం, లెట్స్ ట్రై వన్స్, లేదా ఒకసారి ట్రై చేయడంలో తప్పేముంది, ఇలాంటివి ఇక్కడ చేయకపోవడం మంచిది. ఒక డెసిషన్ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ వే. ఆ డెసిషన్ మనం స్ట్రాంగ్గా తీసుకోవాలి, స్ట్రాంగ్గానే మనం డిటర్మిన్తో ఎంటర్ అవ్వాలి, తర్వాత కంటిన్యూ చేయాలి. అంతేగాని లెట్స్ ట్రై అనేది ఇక్కడ వర్క్ అవ్వదు. సో దిస్ ఈజ్ అబౌట్ డెసిషన్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి, ఇక్కడ వై తెలియాలి. నేను ఎందుకు చేయాలి బిజినెస్, వై షుడ్ ఐ డూ దిస్ బిజినెస్. ఓకే, సో దానికి మనకి ఇక్కడ ఏం చెప్తున్నాం, వై షుడ్ యూ డూ దిస్ బిజినెస్ అంటే ఏం చెప్తున్నాం అంటే మెజారిటీ ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాం అంటే టు లీడ్ ఏ రెస్పెక్ట్ఫుల్ లైఫ్.
ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ని మనం ఇక్కడ లీడ్ చేయొచ్చు. ఆ రెస్పెక్ట్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉంటుంది మనకి. సో మనం దాన్ని ఏ విధంగా అయినా మనం తీసుకోవచ్చు. ఓకే, ఆ రెస్పెక్ట్ కి సంబంధించి ఎన్నో ఉంటాయి మనకి, అవి మనం ఇక్కడ మనం దాని ద్వారా ఈ బిజినెస్ ద్వారా మనం అవన్నీ పొందొచ్చు. ఓకే, సో అండ్ అట్ ది సేమ్ టైం ఏం చెప్తున్నామండి, టు ఫుల్ఫిల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ. చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి ప్రతి ఫ్యామిలీకి. సో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి, అందుకే మనం ఈ బిజినెస్ చేయాలి. ఎందుకు చేస్తామన్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి కదా. సో రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి కావాలి, ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్ ఆఫ్ ఫ్యామిలీ. మన యొక్క ఫ్యామిలీ యొక్క ఆస్పిరేషన్స్ చాలా ఉంటాయి, వాటిని ఫుల్ఫిల్ చేయాలి. టు లీడ్ ఏ గుడ్ లైఫ్ వెన్ యూ గెట్ ఓల్డ్. రిటైర్మెంట్ అనేది ఇవాళ ఎక్కడ లేదు. సో లీవ్ అబౌట్ ప్రైవేట్ ఆర్ ప్రొఫెషనల్, గవర్నమెంట్ కి లేదు రిటైర్మెంట్ అనేది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఇవాళ లేవు అసలు, తీసేశారు అన్ని. బట్ వెస్టేజ్ లో మనం ఒక ఫిక్స్ చేసుకుని మైండ్, ఈ బిజినెస్ నేను ఒక 3 నుంచి 5 సంవత్సరాలు నేను డెడికేటెడ్ గా చేస్తే రిటైర్మెంట్ లైఫ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది మనకి. ఇది చాలా హ్యాపీగా నేను ఎంజాయ్ చేయొచ్చు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ని. అండ్ రిటైర్మెంట్ గురించి టెన్షన్ పడక్కర్లేదు, బికాజ్ ఇట్స్ జనరేషన్ బిజినెస్. మనది ఒక జనరేషన్ బిజినెస్ కదా. సో ఆ జనరేషన్ బిజినెస్ లో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనం ఏం చెప్తున్నాం, 3 to 5 years ఈ సిస్టమ్ లో నిలబడ్డాం అనుకోండి, ఆటోమేటిక్ గా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీ. ఎస్పెషల్లీ రిటైర్మెంట్ లైఫ్ ఇంకా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే అప్పటికి భయంకరమైన ఇన్కమ్. ఎంత ఇన్కమ్ అనేది మనకు తెలియదు. ఇప్పుడు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకు వచ్చే ఇన్కమ్ లిమిటెడ్ అయితే ఆటోమేటిక్ గా ఎవ్రీ ఇయర్ ఇది ప్యాసివ్ ఇన్కమ్ కింద వెళ్ళిపోయి ఆ రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసరికి ఎంత ఇన్కమ్ అవుతుందో మనకి తెలియదు. సో అంత హ్యాపీగా మనము రిటైర్మెంట్ లైఫ్ ని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అండ్ టు గివ్ బెటర్ ఫ్యూచర్ టు అవర్ చిల్డ్రన్ అండి. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది వాళ్ళ యొక్క పిల్లల కోసం, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అని, లేదా అబ్రాడ్ లో చదివించుకోవాలని, లేదా ఇంకో చోట ఏదైనా చేయాలని, వాళ్ళకి మంచి ఏదైనా అడిగితే తీసి ఇవ్వాలని. కాంప్రమైజ్ అవ్వరు, వాళ్ళు కాంప్రమైజ్ అవుతారేమో కానీ వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే. బట్ పిల్లలు ఏమన్నా అడిగితే వాళ్ళకి నో అని చెప్పలేనటువంటి సిచ్యువేషన్. సో బయట ఇప్పుడున్న పరిస్థితులు అయితే కొన్ని సిచ్యువేషన్స్ లో నో చెప్పాల్సి వస్తుంది. బట్ ఇక్కడ వెస్టేజ్ లో చేరిన తర్వాత బిజినెస్ లో సక్సెస్ అయితే బెటర్ ఫ్యూచర్ ఇవ్వచ్చు వాళ్ళందరికీ. వాళ్ళు ఫారెన్ పంపించవచ్చు, లేదంటే ఇక్కడే మంచి కాలేజీలో జాయిన్ చేయించవచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, మంచి లైఫ్ ని వాళ్ళకి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మన తర్వాత వచ్చే జనరేషన్స్ కి బెటర్ లైఫ్ ని ఈ బిజినెస్ ద్వారానే మనం ఇస్తున్నాం, జనరేషన్ బిజినెస్ లో. ఓకే, సో ఇలాంటివి వాళ్ళకి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే మనం చేస్తున్నటువంటి వేరే దానిలో మనం సాటిస్ఫై చేయలేని పరిస్థితి, ఎందుకంటే కాంప్రమైజ్ అయిపోతున్నాం కదా. సో మన వాలెట్ ని చూసుకొని మనం మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మనకు అలాంటి ఇష్యూ ఉండదు. సో టు గివ్ బెటర్ ఫ్యూచర్ టు అవర్ చిల్డ్రన్ అండి, చాలా ఇంపార్టెంట్. అండ్ టు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ లో కొన్ని ఉన్న వాటికి అన్నిటికీ మనం ఆన్సర్ చేయొచ్చు. వాటిలో మనకి కార్ ఉంటుంది, ఒక డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్. ఓకే, సో ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. ఆ తర్వాత ఒక డ్రీమ్ ఏమంటారంటే మన మంచి లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎలాంటి లైఫ్ అంటే మనం ఊహించుకుంటాం, ఇలాంటి లైఫ్ మనం లీడ్ చేయాలి. సో నాకు మంచి కార్ ఉంటే బాగుంటుంది, మంచి హౌస్ ఉంటే బాగుంటుంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది, నేను కూడా ఒక చారిటీ చేస్తే బాగుంటుంది. కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ అందుకే ఈ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా దీని బెనిఫిట్స్ మనం ఇక్కడ చెప్పగలుగుతాం. ఓకే, సో దిస్ ఈజ్ వై. నెక్స్ట్ ఏంటండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, సెకండ్ స్టెప్. సో ఫస్ట్ చాలా లిమిటెడ్, ఎందుకంటే డెసిషన్ లో చాలా తక్కువ చెప్పాం. బట్ మైండ్ సెట్ లో మనం ఎక్కువ విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంటైర్ బిజినెస్ ఇక్కడ మనం చేయాలి అంటే అంతా మన మైండ్ సెట్ మీద ఆధారపడి. మన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటుందో, ఎంత మనం తొనకకుండా వెనకకుండా అటు ఇటు కదలకుండా ఉంటామో, డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం. అందుకే ఈ బిజినెస్ లో మైండ్ సెట్ ప్లేయింగ్ కీ రోల్ అండి, కీ రోల్ ప్లే చేస్తుంది మన మైండ్ సెట్. ఓకే, సో దీంట్లో మనం కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం దీని విషయంలో. సో ఫస్ట్ ఏంటి అసలు మైండ్ సెట్ అంటే? సో మైండ్ సెట్ అంటే ఏం చెప్తున్నామండి, టు బి రిచ్ ఇన్ దిస్ బిజినెస్ యూ నీడ్ టు హ్యావ్ రిచ్ మ్యాన్స్ మైండ్ సెట్. సో మీరు ఇక్కడ ఈ బిజినెస్ లో రిచ్ అవ్వాలి అంటే ఒక రిచ్ మ్యాన్ మైండ్ సెట్ ఉండాలి. సో ఆ రిచ్ మ్యాన్ మైండ్ సెట్ అంటే ఎలా ఉండాలి, ఎలాంటి రిచ్నెస్ ఉండాలి ఆ మైండ్ సెట్ కి అంటే, యూ నీడ్ టు విజువలైజ్ సక్సెస్ అండి. మనం కళ్ళు మూసుకొని మనం విజువలైజ్ చేయాలి ఆ సక్సెస్ ని. ఎలా సక్సెస్ ని విజువలైజ్ చేయాలి? ఓకే, ఒక పెద్ద చెక్ వచ్చినట్టు విజువలైజ్ చేసుకోవాలి. ఇదే మైండ్ సెట్ అండి. ఇక్కడ మైండ్ సెట్ లో ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, మనము నేచర్ కి ఏదైతే మనం మెసేజ్ ఇస్తామో మనకి అది రిటర్న్ వస్తుంది గ్యారంటీ. సో మనం ఎంత గ్రాండ్ గా విజువలైజ్ చేసుకుంటామో, మనం ఎంత ఎక్స్ట్రాడినరీగా మన యొక్క డ్రీమ్స్ మనం విజువలైజ్ చేస్తామో, మనకు అంత బెనిఫిట్ దొరుకుతుంది, మనకు అంత రిజల్ట్ వస్తుంది.
ఓకే, సో ఆ విజువలైజ్ కూడా ఎలా ఉంటుందండి, నేను ఒక బిగ్ చెక్ తీసుకున్నట్టు ఒక విజువలైజ్ చేసుకోండి. ఆ చెక్ ఎంత అనేది మీ ఇష్టం, 50 లక్షల 60 లక్షల మీ ఇష్టం, మీరు ఎంత విజువలైజ్ చేసుకోండి ఆ బిగ్ చెక్. ఒకసారి మీరు విజువలైజ్ చేసుకుంటేనే మీకు అర్థమైపోతుంది ఆ యొక్క బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ ఎంత డెవలప్ అవుతుంది. దెన్ ఒక బిగ్ టీమ్ అండి, మీ దగ్గర హ్యూజ్ టీమ్ ఉన్నట్టు మీరు విజువలైజ్ చేసుకోండి. సో ఆటోమేటిక్ గా మీకు ఒక బిగ్ టీమ్ ఉన్నట్టు విజువలైజ్ చేసుకుంటే దాని యొక్క ఇంపాక్ట్ ఇంకోలా ఉంటుంది. అండ్ బిగ్ లీడర్షిప్ కి మీరు అటెండ్ అయ్యారండి. పైన మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్. ఇది అంటే ఇలాంటి ఫంక్షన్ లో మీరు అటెండ్ అయ్యారు. అక్కడ ఆ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. తర్వాత స్టేజ్ నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చింది, మిమ్మల్ని స్టేజ్ మీదకి ఆహ్వానించారు. సో ఆ మీటింగ్ మీరు ఎంటర్ అయ్యి ఆ స్టేజ్ మీద మీరు వెళ్తున్నప్పుడు మీరు ఒకసారి విజువలైజ్ చేసుకోండి. అంత పెద్ద ఫంక్షన్ హాల్, ఆ ఫంక్షన్ లో మిమ్మల్ని ఇన్వైట్ చేసి పలానా సో పర్సన్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్తే ఒకసారి విజువలైజ్ చేసుకోండి దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది. అండ్ టెస్టిమోనీ ఇస్తున్నారు మీరు, అక్కడ మిమ్మల్ని టెస్టిమోనీ ఇవ్వడానికి పిలిచారు. టెస్టిమోనీ ఏ విధంగా అండి, మీ యొక్క అచీవ్మెంట్స్, మీ యొక్క సక్సెస్, మీ యొక్క టీం గురించి, మీ యొక్క పేఅవుట్ గురించి మిమ్మల్ని మీరు ఒక టెస్టిమోనీ ఇస్తారు. అక్కడ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎలా సక్సెస్ అయ్యారు వెస్టేజ్ లో, సో ఏ యొక్క హర్డిల్స్ మీరు దాటుకుంటూ ఈ పొజిషన్ మీరు రీచ్ అయ్యారు, మీరు ఒక టెస్టిమోనీ ఇస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. సో ఆటోమేటిక్ గా దాని యొక్క ఇంపాక్ట్ ఇంకోలా ఉంటుంది. సో అవార్డ్ ఫంక్షన్ తర్వాత మీ యొక్క డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్, రెస్పెక్ట్ అండ్ సొసైటీలో మీకు ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆటోమేటిక్ గా మీకు ఒక రికగ్నిషన్ దొరుకుతుంది. రికగ్నిషన్ ద్వారా మీకు రెస్పెక్ట్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ విజువలైజ్ చేసుకోవాలి మనం. అందుకే రిచ్ మ్యాన్ మైండ్ సెట్స్, ఆ రిచ్ మ్యాన్ మైండ్ సెట్ లో బిగ్ చెక్, బిగ్ టీమ్, బిగ్ లీడర్షిప్ మీటింగ్స్ మనం అటెండ్ అయినట్టు, అండ్ టెస్టిమోనీ ఇస్తున్నట్టు మనం ఆ స్టేజ్ మీద అవార్డ్ ఫంక్షన్ లో మనల్ని ఇన్వైట్ చేసినట్టు, కార్ గురించి, హౌస్ గురించి, మన యొక్క డ్రీమ్స్, రెస్పెక్ట్ మార్కెట్ లో మనకు దొరికేది, ఇవన్నీ మనం విజువలైజ్ చేసుకోవాలి. మైండ్ సెట్ అంటే మైండ్ మనం ఏదైతే పంపిస్తామో రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. మనం ఎంత గ్రాండ్ గా అందుకే మన థింకింగ్ ఎంత బిగ్ గా ఉంటుందో రిజల్ట్ కూడా అంత బిగ్ గా ఉంటుంది. సో ఇక్కడ మైండ్ సెట్ అనేది చాలా కీ రోల్, ఇందాక మీకు చెప్పాను, కీ రోల్ ప్లే చేస్తాం మన బిజినెస్ లో. ఓకే, సో నెక్స్ట్ కొద్దిగా మనం ఇంకా ఇక్కడ మనం విజువలైజేషన్ గురించి మాట్లాడదాం. సో విజువలైజ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. డెఫినెట్ గా అండి, మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకంత రిజల్ట్ ఉంటుంది. సో ఆ హార్డ్ వర్క్ ని విజువలైజ్ చేసుకోండి. ఆ హార్డ్ వర్క్ ఎలాంటిదండి, హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నట్టు మీరు, అంటే డిఫరెంట్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ మీరు కండక్ట్ చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. అండ్ మీ కింద ఉన్నటువంటి లీడర్స్ అందరితో మీరు ట్రైనింగ్ చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజ్ చేసిన మీటింగ్ కి ఒక మీ టాప్ ఆఫ్ లైనర్ సక్సెస్ఫుల్ లీడర్ వచ్చాయన మీకు గెస్ట్ గా వచ్చి వాళ్ళని అడ్రస్ చేస్తున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోండి. అండ్ ప్రోడక్ట్ ట్రైనింగ్ గురించి విజువలైజ్ చేసుకోండి, మీ ప్రోడక్ట్ ట్రైనింగ్స్ గురించి విజువలైజ్ చేసుకోండి. అండ్ బిజీగా ఉన్నారు మీరు, ఎంత బిజీగా ఉన్నారంటే ఈ టౌన్ నుంచి ఆ టౌన్ కి, ఆ టౌన్ నుంచి ఆ టౌన్ కి ట్రావెల్ చేస్తున్నారు మీరు, అంత బిజీగా గడుపుతున్నారు. అండ్ ఇంత బిజీలో మీరు ఇంటికి లేట్ గా వస్తున్నారు, నైట్ లేట్ అయిపోయింది, మీకు లేట్ అయిపోయింది, వచ్చారు 12 అయింది, 1 గంట అయింది, వచ్చారు పడుకున్నారు, అగైన్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచారు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంకో చోట ట్రైనింగ్ చేయడానికి వెళ్ళారు. ఇవన్నీ మీరు విజువలైజ్ చేసుకుంటే మీకు మంచి, ఎలాంటిదంటే అంత మంచి రిజల్ట్ మీకు ఉంటుంది, సక్సెస్ కావాలి. అందుకే మైండ్ సెట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో విజువలైజేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీరు జనరల్ గా మనం గోల్ సెట్టింగ్ అంటాం, మన ఇంట్లో మనకు ఇంపార్టెంట్ రూమ్ ఉంటుంది అనుకోండి, సపోజ్ బెడ్రూమ్ లేదా మంచి ఏరియా, రెగ్యులర్ గా పొద్దున్న లేస్తే అదే రూమ్ లో వెళ్తుంటాం. అలాంటి చోట మీరు ఒక డ్రీమ్ ని ఫిక్స్ చేసేయండి, ఒక డ్రీమ్ కార్ ఫిక్స్ చేయండి, ఫోటో ఒకటి, ఒక డ్రీమ్ హౌస్ ఫిక్స్ చేయండి. సో మీరు ఎలా డెవలప్ అవ్వాలనుకుంటున్నారు పెట్టుకోండి. అక్కడ పొద్దున్న లేస్తే మన కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి, దాని ద్వారా మీరు గొప్పగా సక్సెస్ అయిపోతారు. అందుకే విజువలైజేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే మనం ఏదైతే ఇస్తామో, ఇందాక మీకు చెప్పాను, నేచర్ కి మనం ఏది మెసేజ్ ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అండ్ మంత్ ఎండ్ వచ్చింది, మంత్ ఎండ్ వచ్చేసరికి మీరు చాలా బిజీగా ఉన్నారు, క్లోజింగ్ పిన్స్ లెవెల్స్ క్లోజ్ చేసుకోవాలి, లేదా మనం పాయింట్స్ క్లోజ్ లెవెల్స్ అచీవ్మెంట్స్, ఇలాగ మీరు ఇవన్నీ మీరు విజువలైజ్ చేసుకోండి. ఇవన్నీ వర్క్ చేస్తున్నట్టే కదా, వర్కింగ్ హార్డ్ చేస్తున్నారు కదా, మీరు ఆల్రెడీ కష్టపడుతున్నారు. సో ఇవన్నీ విజువలైజ్ చేయండి, గొప్ప రిజల్ట్ ఉంటుంది, గొప్పగా సక్సెస్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ అగైన్ విజువలైజేషన్ లో ఒక బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. సో కళ్ళు మూసుకోండి సార్, కళ్ళు మూసుకొని అగైన్ మళ్ళీ ఒకసారి విజువలైజ్ చేయండి. ఏమని, నాకు ఒక పెద్ద చెక్ వచ్చేసింది,
ఆ చెక్ ని నాకు ఇక్కడ గౌతమ్ బాలి గారు, దీపక్ సూద్ గారు, కన్వర్ బీర్ సింగ్ మాకు స్టేజ్ మీద ఇన్వైట్ చేసి ఒక చెక్ ఇచ్చారు. ఆ చెక్ నేను అందుకుంటున్నాను వాళ్ళ చేతుల మీదుగా. విజువలైజ్ చేసుకోండి ఆ ఫంక్షన్ లో. అండ్ మీ దగ్గర ఒక పెద్ద టీం ఉన్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. ఆ టీమ్స్ మిలియన్స్, మీరు ఎంత టీం బిల్డ్ చేశారంటే ఆ టీమ్స్ ద్వారా హ్యూజ్ వాల్యూమ్స్ జనరేట్ అవుతున్నాయి. మిలియన్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది, మిలియన్స్ ఆఫ్ టీమ్ మీ దగ్గర జనరేట్ అయింది. ఇవన్నీ మీరు విజువలైజ్ చేసుకోండి. అండ్ బిగ్ లీడర్షిప్ మీరు అటెండ్ అయ్యారు. అక్కడ బాలి గారు వచ్చారు, వాళ్ళ ద్వారా వాళ్ళు పిలిచారు, మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, మీకు టెస్ట్ మోనీ జరిగింది. అక్కడ మీరు టెస్ట్ మోనీ చెప్పారు, అవార్డ్ ఫంక్షన్ తర్వాత గొప్ప హక్కు మీకు గౌతమ్ బాలి గారి నుంచి దొరికింది. ఎంత గ్రేట్ అండి. గౌతమ్ బాలి గారు అంటే మన ఫౌండర్, మన ఎండి గారు. ఆయన యొక్క హక్కు మీరు అంటే ఒక సార్ట్ ఆఫ్ విజువలైజేషన్ లో గొప్ప అచీవ్మెంట్ అది. దాని యొక్క రిజల్ట్ ఎంత బాగుంటుందని మీరు ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే మీకు ఆలోచిస్తే అర్థం అవుతుంది. సో ఇవాళ రేపు విజువలైజ్ చేసుకుంటే తప్పేముంది, దాంట్లో ఏం తప్పలేదు కదా. ఓకే, సో విజువలైజ్ చేసుకోవడం వల్ల మనం ఇంకా సక్సెస్ అవ్వడానికి తొందరగా మనము అవకాశం ఉంటుంది. ఓకే, ఒక మంచి కార్ తీసుకున్నట్టు, మంచి హౌస్, మంచి రెస్పెక్ట్, హ్యాపీ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది, మీరు మంచి అచీవ్మెంట్ సాధించారు, వాళ్ళందరూ మిమ్మల్ని స్టేజ్ పైన చూసారు, గొప్పగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీ చిల్డ్రన్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇదంతా విజువలైజేషన్ పార్ట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విజువలైజేషన్ అనేది. ఓకే, సో నెక్స్ట్ అగైన్ విజువలైజేషన్ లో ఇంకొక విషయం ఏం చెప్తున్నాం అండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్ దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యాపెన్ ఇన్ రియల్ వరల్డ్. జనరల్ గా రెండు వర్షన్స్ ఉంటాయి. ఒకటి మనము మైండ్ లో విజువలైజ్ చేసుకుంటాం, లేదా రియల్ వరల్డ్ లో విజువలైజ్ చేసుకుంటాం. సో మనం మైండ్ లో మనం విజువలైజ్ చేసుకోలేదు అనుకోండి, యూ కాంట్, ఇట్ ఈస్ డిఫికల్ట్, మీరు ఇక రియల్ వరల్డ్ లో మీరు విజువలైజ్ చేసుకోలేరు. ఓకే, సో దాన్ని మనం కంపల్సరీగా మన మైండ్ కి మనం ఇవ్వాలి విజువలైజేషన్. శాంతంగా కూర్చున్నాం ఏదైనా ఖాళీగా, దెన్ యూ జస్ట్ విజువలైజ్, నేను మంచి పొజిషన్ రీచ్ అయ్యాను, మంచి లెవెల్ అచీవ్ అయ్యాను, క్రౌన్ అయ్యాను, లేదా క్రౌన్ లో నాకు ఎంత పేఅవుట్ వస్తుంది, నేను కార్, నా డ్రీమ్ కార్ నేను తీసుకోబోతున్నాను త్వరలో. సో ఇలాగా మనం ఎప్పుడైతే ఇది మైండ్ లో మనకు అవ్వలేదో రియల్ వరల్డ్ లో గ్యారంటీగా అవ్వదు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దెన్ ద సిచ్యువేషన్ హ్యాపెన్స్ బికాస్ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అండి. అంతే కదండి, మనిషికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం ఇమాజిన్ చేసుకోవడానికి ఫీల్ అవుతాం. ఏముంది, ఇమాజిన్ చేసుకుంటే ఏమవుతుంది, ఏం ప్రాబ్లం అవుతుందా? మనం దానికి కూడా నామోషిగా ఫీల్ అవుతాం. నేను ఒక మంచి కార్ తీసుకుంటున్నాను అని విజువలైజ్ చేయడానికి కూడా పక్కనోడు ఏమని అనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారండి, ఎవరేమనుకోరు కదా. సో ఇక్కడ అందుకే దిస్ సిచ్యువేషన్ హ్యాపెన్స్ బికాస్ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మనం ఇమాజిన్ చేసుకోవడానికి కూడా మనం ఆలోచిస్తాం. అందుకే ఇది ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది చాలా మందికి. అందుకే చాలా మంది ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు విజువలైజ్ చేసుకోవడానికి. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్. దీనిలో తప్పేముంది మనం విజువలైజ్ చేసుకోవడం వల్ల. ఓకే, సో ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ ఆపర్చునిటీ టు బి రిచ్ అండ్ వెల్తీ అండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. దెర్ ఈస్ నో డీవియేషన్ అండి. డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. 100% మీ యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు ఎంత మైండ్ సెట్ లో మీరు ప్రాపర్ గా ఆలోచిస్తారో ఆ రిచ్ అండ్ వెల్తీ అనేది ఈక్వల్ గానే మీకు ఉంటుంది. సక్సెస్ అయ్యేవాడు సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఆ మైండ్ సెట్ తో వెళ్తాడు కాబట్టి వాడు సక్సెస్ అవుతున్నాడు. ఫెయిల్యూర్ అయ్యేవాడు ఎప్పుడు అబ్స్టాకిల్స్ గురించి మాట్లాడతాడు కాబట్టి వాడు ఆ మైండ్ సెట్ లో బతికేస్తున్నాడు. అందుకే ఇక్కడ రిచ్ అండ్ వెల్తీ అనేది ఈక్వల్ గానే ఉంది, బట్ నువ్వు తీసుకునే విధానంలో తేడా ఉంది. మనం ఆ విధంగా తీసుకోవడానికి మనం పైన చెప్పుకున్నట్టు మనం కనీసం ధైర్యం కూడా చేయట్లేదు ఇమాజిన్ చేయడానికి. కాబట్టి మనం ఇక్కడ మనల్ని మనం నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ ఆపర్చునిటీ టు బి రిచ్ అండ్ వెల్తీ. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉన్నాయి. ధనవంతులుగా అవడానికి, వెల్తీగా సంపదను సృష్టించుకోవడం, సంపదతో ఉండడానికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. సో సేమ్ వెస్టేజ్ లో కూడా ఎలా ఉందండి, ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. వెస్టేజ్ లో కూడా అంతే. ఇక్కడ ఆయన లాయరు, ఈయన డాక్టరు, ఏదైనా కలెక్టరు, ఈయన పోలీస్ ఆఫీసర్, లేదంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇలాంటిది ఏం లేదు. ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు. ఎవ్రీబడి షుడ్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. అంతేగాని రాంగ్ స్టెప్స్, బ్యాక్ డోర్స్, తర్వాత మన షార్ట్ కట్స్ ఇక్కడ ఏం లేవు. అందుకే వెస్టేజ్ లో కూడా ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్
విజువలైజేషన్ అయిపోయిందండి, మనం చాలాసేపు స్పెండ్ చేసిన విజువలైజేషన్ లో. నెక్స్ట్ మైండ్ సెట్ అండి. సో మైండ్ సెట్ లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కింద పాయింట్స్ నేను చెప్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే దిస్ ఇస్ నాట్ మై బిజినెస్ అనుకుంటారు. బట్ యూ షుడ్ ఫీల్ మీరు సక్సెస్ అవ్వాలి అంటే దిస్ ఈజ్ మై బిజినెస్. మనం ఓన్ బిజినెస్ ని మనం ఎలా అయితే ట్రీట్ చేస్తాం, ఎందుకంటే మన ఓన్ బిజినెస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిస్క్ చేసి చేస్తున్నాం. అలాంటి చోట మనం చెప్తున్నాం, బట్ ఇక్కడ రిస్క్ లేదు, బట్ అవుట్పుట్ చాలా దారుణంగా బీభత్సమైన పేఅవుట్స్ వస్తున్నాయి. మనం 2-3 సంవత్సరాల సిస్టమ్ లో ఉంటే మనం ఊహించినటువంటి పేఅవుట్స్ మనం తీసుకుంటున్నాం. కొంతమంది సంవత్సరానికి సంపాదించేది మనం ఇక్కడ నెలలో సంపాదిస్తున్నాం. బట్ ఇటువంటి ఇన్కమ్ మనకు వస్తున్నప్పుడు, ఇటువంటి పేఅవుట్స్ మనకు వస్తున్నప్పుడు, ఇటువంటి చోట మన వల్ల 10 మంది బాగుపడుతున్నప్పుడు దీన్ని మనం ఎందుకు తీసుకోవట్లేదు దిస్ ఇస్ మై బిజినెస్ అని? మనం తీసుకోవాలి ఖచ్చితంగా. అందుకే మనం ఎప్పుడు సక్సెస్, ఆ మైండ్ సెట్ మనకు రావాలి. ఎస్, దిస్ ఈజ్ మై బిజినెస్. సో ఎంతమంది నా దగ్గర ఉన్నారు టీం, మీరు పైన చూడండి ఒకసారి, ఆ ఫోటోలో చూస్తుంటే గమనించవచ్చు. మిలియన్స్ మన టీం ద్వారా వస్తారు. దాంట్లో కొంతమంది స్టార్ అవ్వచ్చు, క్రౌన్ అవ్వచ్చు, యూసిడి అవ్వచ్చు, డియూసిడి అవ్వచ్చు, డిసిడి అవ్వచ్చు. సో ఇంతమంది మన దగ్గర టీం ఉన్నారు. హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ దిస్ బిజినెస్? ఓకే, హౌ వుడ్ యూ సెలబ్రేట్ యువర్ ఓన్ బిజినెస్? మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం? ఎంత మైండ్ సెట్ అండి, ఎంత మైండ్ సెట్ లోనే ఆధారపడి ఉంటుంది. మనం ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు మన బిజినెస్ ని. మన టీం ఎంత సక్సెస్ అయిన కొద్దీ మనం అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ హౌ వుడ్ యూ రన్ దిస్ యువర్ బిజినెస్? మనం ఎలా రన్ చేయాలనుకుంటున్నాం, ఆ మైండ్ సెట్ మనకు ఉండాలి. సో ఎప్పుడు ఇవన్నీ వస్తాయండి? మనం ఓన్ చేసుకుంటే. అందుకే మనం ఫస్ట్ చెప్పినప్పుడు యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ బిజినెస్, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అని చెప్తున్నాం. సో యూ హ్యావ్ టు టేక్ ద ఓనర్షిప్. మీరు ఆ ఓనర్షిప్ మీరు తీసుకోవాలి. దిస్ ఇస్ మై బిజినెస్. ఎస్, నేను ఎలా రన్ చేయాలనుకుంటాను, మైండ్ సెట్ మనం ఫిక్స్ చేయాలి. చాలా గ్రాండ్ గా రన్ చేయాలి, మంచి టీం బిల్డ్ చేయాలి, మంచి నెట్వర్క్ బిల్డ్ చేయాలి. నా టీంలో డౌన్ ద లైన్స్ ప్రతి ఒక్కళ్ళు లక్షల్లో పేఅవుట్ తీసుకోవాలి. సో ఇలాంటి బిజినెస్ ని మనం బిల్డ్ చేయాలనే మైండ్ సెట్ మనం ఫిక్స్ చేసుకోవాలి. అండ్ మోటివేషన్ మనకు వేరే వాళ్ళతో అవసరం లేదండి. డూ యూ నీడ్ మోటివేషన్ టు రన్ యువర్ బిజినెస్? మనం మనల్ని మోటివేట్ చేసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి మనం మోటివేట్ చేయరు ఇక్కడ బిజినెస్ ని, బికాస్ ఇట్స్ అవర్ బిజినెస్. సో నాకు నేను మోటివేట్ చేసుకోవాలి, నాకు నేను డెవలప్ చేసుకోవాలి. సో అలాంటి మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. సో వేరే వాళ్ళు వచ్చి మోటివేట్ చేయాలి, నా అప్లైనర్ వచ్చి మోటివేట్ చేయాలి, నా టాప్ అప్లైనర్ వచ్చి నాకు రోజు మోటివేషన్ క్లాసెస్ చెప్పాలి. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ మై బిజినెస్. ఐ విల్ డూ మోటివేషన్ టు మై సెల్ఫ్. నాకు నేను మోటివేట్ చేసుకుంటాను. సో నేను ఆ విధంగా నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ డూ యూ హ్యావ్ ఎ సక్సెస్ స్టోరీ? వేరే వాళ్ళు మనకి మనం సక్సెస్ స్టోరీని తయారు చేయాలి. మైండ్ సెట్ మన దగ్గర మన టీం ఉన్నారు, వాళ్ళ ద్వారా మైండ్ సక్సెస్ స్టోరీని తయారు చేయాలి. సో ఇలాంటి మైండ్ సెట్, ఎలాంటి మైండ్ సెట్ అండి? ఎస్, దిస్ ఈజ్ మై బిజినెస్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ బిజినెస్. ఎస్, నాకు ఇలాంటి పీపుల్, ఇలాంటి టీం ఉండాలి, ఇలాంటి నెట్వర్క్ నేను బిల్డ్ చేయాలి, నాకు కింద ఇంత టీం పేఅవుట్స్ తీసుకోవాలి. సో నాకు మోటివేషన్ మనమే చేయాలి. ఇలాంటి మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, సో మైండ్ సెట్ లో నెక్స్ట్ ఏంటండి? దిస్ ఈజ్ నాట్ మై అప్లయన్స్ బిజినెస్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పైన వాళ్ళ కోసం డబ్బులు ఇస్తున్నాను, సో వాళ్ళ కోసమే నేను బిజినెస్ చేస్తున్నాను అనే మైండ్ సెట్ ఉంటుంది. దట్ ఈస్ రాంగ్. సో దిస్ ఈజ్ నాట్ మై అప్లయన్స్ బిజినెస్ అండి, దిస్ ఈజ్ మై బిజినెస్. ఓకే, అండ్ హౌ హీ విల్ నాట్ కమ్ అండ్ హెల్ప్ మీ టు డూ ద బిజినెస్? డెఫినెట్ గా రాడండి, ఆయన వస్తాడు, బట్ యూ నెవర్ ఎక్స్పెక్ట్. అలాంటి మైండ్ సెట్ మీరు డెవలప్ చేసుకోవాలి. నేను ఓన్ గా తయారవుతాను. నేను జాయిన్ అయినప్పుడు నేను ఎవరిని ఎక్స్పెక్ట్ చేయాల, నేను నాకు నేనుగా తయారవుతున్నా, నాకు నేనుగా నేను నేర్చుకుంటున్నా, నాకు నేరుగా నేను నేర్చుకున్న టీం నేను స్ప్రెడ్ చేస్తున్నా. సో అలాంటి మైండ్ సెట్ నేను డెవలప్ చేసుకున్నాను. ఎస్, నాకు అవసరం లేదు, వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడతాను, లేదు నేను ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడతాను, అంతవరకే ఉండాలి. బట్ ఇక్కడ మనము అర్న్ చేయడానికి వచ్చాము, మనం బిజినెస్ బిల్డ్ చేయడానికి వచ్చాము, మనం సంపాదించుకోవడానికి వచ్చాము, మనము మంచి మంచి నెట్వర్క్ బిల్డ్ చేయాలి. ఇలాంటి మైండ్ సెట్ లో మనం వచ్చినప్పుడు మనం ఒకరి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదండి, మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. అందుకే ఇది నా అప్లయన్స్ బిజినెస్ కాదు, దిస్ ఇస్ మై బిజినెస్. అండ్ ఆయన ఎప్పుడు నాకు వచ్చి హెల్ప్ చేయమని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే హెల్ప్ చేసుకుంటాను, అవసరమైతే ఒకసారి మాట్లాడతాను అంతే. అంతేగాని ఆయన వస్తాడు, హెల్ప్ చేస్తాడు, సాల్వ్ చేస్తాడు, ఇలాంటి మైండ్ సెట్ లో నేను ఉన్నాను. అండ్ మై అప్లైన్ విల్ నాట్ కాల్ మీ ఎవ్రీ డే. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను ఆయన నాకు ఫోన్ చేయాలి, ఆయన నాకు చెప్పాలి, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్, అలాంటి మైండ్ సెట్ నేను ఎప్పుడు పెట్టుకోను. నేనే కావాలంటే వాళ్ళే ఇంకా మనకు కాల్ చేసి మాట్లాడితే ఎలా మాట్లాడతారు, ఏంటి, ఎలా ఉంది, అలా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాను తప్ప నాకు ప్రతిరోజు కాల్ చేయాలి, ఏం చేస్తున్నాం, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్. అలాంటి మైండ్ సెట్ మీరు అందరూ డెవలప్ చేసుకోవాలి. అండ్ మై అప్లైన్ నీడ్ నాట్ హ్యావ్ టు మోటివేట్ మీ. ఎప్పుడు మనం అలాంటి మైండ్ సెట్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు.
వాళ్ళు వచ్చి నాకు మోటివేట్ చేయాలి, నేను ఇలా పడిపోయాను, సో నాకు బిజినెస్ ని మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈ మోటివేషన్ అనేది మనకు సెల్ఫ్ మనకు ఉండాలి, అది మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ ఐ విల్ లెర్న్ ద బిజినెస్ అండ్ ఐ విల్ డ్రైవ్ ద బిజినెస్. జనరల్ గా మనం కార్ ఎక్కితే కార్ని మనం డ్రైవ్ చేయడానికి ఇష్టపడతాం, మనం డ్రైవర్ సీట్ లో ఉండడానికి ఇష్టపడతాం. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద బిజినెస్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు, సో డ్రైవ్ చేసే కార్ లో మనకి ఎక్కడ ఏముంటది, ఎక్కడ క్లచ్ ఉంటుంది, ఎక్కడ బ్రేక్ ఉంటుంది, ఎక్కడ తర్వాత యాక్సిలేటర్ ఉంటుంది, సో మనకు అన్ని ప్రతిదీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. గేర్ ఎక్కడ ఉంటుంది, రివర్స్ ఎలా, ప్రతిదీ మనం నేర్చుకోవాలి. అండ్ ఐ విల్ డ్రైవ్ ద బిజినెస్, ఎస్ నేను డ్రైవ్ చేస్తాను బిజినెస్. సో అలాంటి మైండ్ సెట్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం, గొప్ప ఎంటర్ప్రినర్ గా మనం తయారవుతాం. మీరు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మేకింగ్ మనీ ఒకటే కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఒక గొప్ప లీడర్ గా తయారవుతాడు, గొప్ప ట్రైనర్ అవుతారు. ఇక్కడ అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మన దగ్గర. సో అటువంటి ఒక గొప్ప ఎంటర్ప్రినర్ గా తయారవుతారు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, ద పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. సో ఐ విల్ లెర్న్ ద బిజినెస్ అండి, నేర్చుకుంటా నేను ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా నడపాలి, ఏం ట్రైనింగ్స్ ఉన్నాయి, ఎలా నేర్చుకోవాలి, ప్రతిదీ నేను నేర్చుకుంటాను. కంపల్సరీగా ఐ విల్ డ్రైవ్ ద బిజినెస్, డెఫినెట్ గా నేను డ్రైవ్ చేస్తాను. ఇలాంటి మైండ్ సెట్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, అంతేగాని ఇక్కడ ఎక్స్క్యూజెస్ గురించి మనం డిస్కస్ చేయము. ఓకే, సో నెక్స్ట్ మైండ్ సెట్ లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, దిస్ బిజినెస్ ఇస్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ అండి. సింపుల్, నీడ్స్ టైం. డెఫినెట్ గా కొంతమంది ఎలా వస్తారంటే 1 month 2 month మైండ్ సెట్ తో వస్తారు, ఓవర్ నైట్ మిరాకిల్ క్రియేట్ చేసేయాలి. సో నేను జాయిన్ అయిపోయాను, 1 month లో నేను క్రౌన్ అయిపోవాలి, లేదా 2 months లో నేను యూసీడీ అయిపోవాలి. ఇలాంటి మైండ్ సెట్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వవు. సో దిస్ ఈజ్ బిజినెస్ ఇస్ లైక్ అదర్ బిజినెస్ అండి. వేరే బిజినెస్ ఎలా ఉంటాయో ఇది కూడా అలాంటి బిజినెస్. వాటికి కూడా కొద్ది టైం పడుతుందో, దీనికి కూడా టైం పడుతుంది. ఆ టైం మనం ఇవ్వాలి దానికి. అంతేగాని నేను వచ్చేసి ఓవర్ నైట్ లో బిజినెస్ చేయాలనే మైండ్ సెట్ ని పెట్టుకుంటే మీరు ఫెయిల్ అయినట్టే. అలాంటి మైండ్ సెట్ నుంచి తీసేసి మీరు ఇలాంటి మైండ్ సెట్ మీరు డెవలప్ చేయాలి. ఎస్, ఇట్స్ నార్మల్ అదర్ బిజినెస్ లాగా ఈ బిజినెస్ కూడా ఇలాంటిదే, ఇక్కడ కూడా కొద్ది టైం పడుతుంది. సో ఆ టైం దాకా మనం వెయిట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ లైక్ బిల్డింగ్ ఏ హౌస్. మీకు అందరికీ తెలుసు ఒక ఇల్లు కట్టాలంటే ఎలా ఉంటుంది సిస్టమ్ అని. ఫస్ట్ మనం గుంతలు చేస్తాం, తర్వాత ఫౌండేషన్ వేస్తాం, తర్వాత పిల్లర్స్ డెవలప్ చేస్తాం, తర్వాత స్లాబ్ వేస్తాం, ఆ తర్వాత మిగతా స్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. మరి ఎంత టైం పడుతుంది దీనికి? సర్టెన్ టైం పడుతుంది కదా. సో మరి ఇల్లు కట్టడానికి అంత టైం పట్టడం, మరి ఇంత పెద్ద బిజినెస్, గొప్ప బిజినెస్ మనం తయారు చేస్తున్నాం. గొప్ప బిజినెస్ అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అంత పెద్ద బిజినెస్ ఇది. మరి అటువంటి బిజినెస్ ని మనం చేస్తున్నప్పుడు మనకు కొద్ది టైం పట్టాలి కదా, ఆ టైం మనం ఇవ్వాలి కదా దానికి. సో అటువంటి మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ లైక్ ప్లాంటింగ్ ఏ ట్రీ ఆర్ పుట్టింగ్ ఏ సీడ్ అండి. మనం చెట్టును పెడుతున్న సీడ్ నాటామంటే ఆ సీడ్ పెద్ద చెట్టు అవ్వాలంటే టైం పడుతుంది. సో ఆ విధమైనటువంటి మైండ్ సెట్ మీరు, అంతేగాని ఇవాళ విత్తనం వేస్తే రేపు పొద్దున పెద్ద వృక్షం అయిపోదు కదా. దానికి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, టర్న్ అరౌండ్ టైం అంటారు, టీఏటీ, టైం ఉంటుంది, టైం ఫ్రేమ్ ఉంటుంది దాన్ని. ఆ విధంగా మనం దాన్ని వదిలేయాలి. కాకపోతే మనం వాచ్ చేస్తూ ఉండాలి, డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనం మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవాలి. అండ్ ఫర్ బిగ్ మనీ టు కమ్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ బిగ్ టీమ్ అండి. ఇది మైండ్ సెట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి డబ్బులు సంపాదించాలనుకుంటారు, కానీ టీం మాత్రం ఉండదు. టీం లేకుండా డబ్బులు వచ్చేస్తాయి. సో అలాంటి మైండ్ సెట్ ఉంటే వర్కౌట్ కాదు. సో ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? ఫర్ బిగ్ మనీ టు కమ్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ బిగ్ టీమ్. నాకు డబ్బులు దండిగా కావాలంటే నా దగ్గర పెద్ద టీం ఉండాలి. అలాంటి మైండ్ సెట్ ఉండాలి. అండ్ ఎవ్రీ లీడర్ హూ ఈస్ సక్సెస్ఫుల్, ఇక్కడ ఎంతమంది అయితే సక్సెస్ అయ్యారో మన దగ్గర స్టేజ్ లో, స్టేడ్ ఇన్ ద బిజినెస్ ఇన్ డిఫికల్ట్ టైం అండి. మనం ఏం చెప్తున్నాం? 3 సంవత్సరాలు టైం ఇవ్వమంటున్నాం. అట్లీస్ట్ ఫస్ట్ 1 year అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ 1 year ఎవరైతే సిస్టమ్ లో నిలబడతారో, ఖచ్చితంగా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి నిలబడతారో, డెఫినెట్ గా విల్ బి ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ దిస్ బిజినెస్. సో ఆ లీడర్ ఎవరైతే, ఇక్కడ చాలా మంది సక్సెస్ గురించి, సక్సెస్ లీడర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, బట్ వాళ్ళు కూడా ఆ డిఫికల్ట్ టైం నుంచి లీడ్ చేసుకుంటూ వచ్చారు, ఆ స్టేజ్ చేశారు. ఆ టైంలో వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎన్నో కష్టాలు డిఫికల్టీ ఫేస్ చేస్తే ఇవాళ ఈ బిజినెస్ లోకి వచ్చారు, ఈ లెవెల్కి అచీవ్ అయ్యారు, ఈ లెవెల్ పేఅవుట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. అంతేగాని వాళ్ళు ఎటువంటి కష్టాలు పడకుండా ఇవాళ 5 లక్షలు 10 లక్షలు 30 లక్షలు తీసుకోవట్లేదు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా డిఫికల్ట్ టైమ్స్ చూశారు వాళ్ళు. అందుకే
ఆ మైండ్ సెట్ లో వాళ్ళు ఉన్నారు. ఎస్ మేము చేయగలము, ఎస్ మేము ప్రూవ్ చేయగలం. ఆ పాజిటివ్ మైండ్ సెట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ సిస్టమ్ లో నిలబడి సక్సెస్ఫుల్ లీడర్ గా ప్రూవ్ చేయబడారు. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అండ్ ఆ సక్సెస్ఫుల్ పీపుల్ అంతా ఏం చేశారండి, సక్సెస్ అయ్యారంటే దే స్ట్రిక్ట్లీ ఫాలో ద సిస్టమ్. వాళ్ళు స్ట్రిక్ట్ గా ఫాలో అయిపోయారు సిస్టమ్ గురించి నెక్స్ట్ మనం మాట్లాడదాం. ఓకే, సో 100% ఇక్కడ మనం సక్సెస్ కావాలి. ప్రతి ఇండస్ట్రీకి ఒక సిస్టమ్ ఉంటుంది. వెస్టేజ్ లో గ్రేట్ గా మన సిస్టమ్ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకుంటాం. సో 100% మీరు సక్సెస్ కావాలంటే యూ నీడ్ టు ఫాలో ద సిస్టమ్. మీరు సిస్టమ్ ని ఫాలో అవుతూనే సక్సెస్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ అండి మైండ్ సెట్ లో నెక్స్ట్ లెవెల్ ఏంటి? సో ఆల్వేస్ హ్యావ్ ఏ డ్రీమ్ అండి. మీ మైండ్ లో ఒక డ్రీమ్ ఉండాలి. నేను మీకు ఇందాక చెప్పాను, మన రూమ్ లో సపోజ్ మీరు అందరూ ఒక ఇంపార్టెంట్ మేజర్ రూమ్ వాడుకుంటున్నారు. ఆ రూమ్ లో మీరు మీ డ్రీమ్ ఫిక్స్ చేసేయండి. మీకు మంచి బిగ్ హౌస్, ఒక డ్రీమ్ హౌస్ ని ఒకటి ఫోటో పెట్టండి మంచి కలర్ఫుల్ గా. అండ్ ఒక మంచి డ్రీమ్ కార్, వేరే వాళ్ళు తీసుకొని మీ రేంజ్ ఆఫ్ కార్ అది మీరు అచీవ్ అవ్వాలి కార్. సో ఆ డ్రీమ్ మీరు ఫిల్ చేయండి. మంచి డబ్బు సంపాదించాలి, ఎస్ పెట్టండి, ఒక డ్రీమ్ పెట్టండి అక్కడ. సో ఆల్వేస్ హ్యావ్ ఎ డ్రీమ్ అండి. ఒక రిచ్ కార్, ఒక రిచ్ హౌస్, ఒక రిచ్ మనం మన ఫ్యామిలీ పిల్లలు ఎలా డెవలప్ అవ్వాలి, ఒక మంచి డ్రీమ్ ని మీరు ఫిక్స్ చేసేసి మీ ఎదురుగా పెట్టండి. పొద్దున్నేస్తే దాన్ని మనం చూస్తూ ఉండడం వల్ల ఆ మైండ్ కి మనం ఆ మైండ్ సెట్ లో ఎస్ నేను చేయాలి, నేను చేస్తాను, అలాంటిది మనం తయారు చేయాలి ఇక్కడ మైండ్ సెట్. అండ్ డిసైడ్ యువర్ ఇమ్మీడియట్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. సో ఇమ్మీడియట్ గా మీరు ఏం చేయాలి, తర్వాత లాంగ్ టర్మ్ లో ఏం చేయాలి. సపోజ్ నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను, ఈ 6 months లో నేను ఒక స్టార్ డైరెక్టర్ అవ్వాలి, కార్ ఫండ్ కి అచీవ్ అవ్వాలి. దిస్ ఈస్ ద ఇమ్మీడియట్ గోల్ అండి. ఇమ్మీడియట్ గోల్ లో ఇది పెట్టుకున్నాను నేను 6 months కి. లాంగ్ టర్మ్ గోల్ ఎలా ఉండాలండి, 2022కి నేను ఒక క్రౌన్ ఆర్ యూసిడి అవ్వాలి, ఒక 3 లక్షల రూపాయలు పేఅవుట్ తీసుకోవాలి, ఒక మంచి కార్ నేను తీస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఒక ఫారిన్ ట్రిప్కి వెళ్ళి రావాలి, ఈజిప్ట్ టూర్ వెళ్ళాలి, లేదంటే వేరే టూర్ వెళ్ళాలి. ఈ విధంగా మీరు ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి, మీరు సక్సెస్ అవుతారు మైండ్ సెట్ లో. దెన్ ఆల్వేస్ థింక్ వాట్ ఈజ్ మై ఇన్కమ్ ఆన్ ది 12th month ఆఫ్ జాయినింగ్ అని. జనరల్ గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 12వ నెల అంటే 12th month వరకు మీకు వచ్చే ఇన్కమ్ కౌంట్ కదండి. ఆ 12th month ఇన్కమ్ ఎలా ఉండాలండి, 1 lakh. సో ఆ 1 lakh మీ ఇన్కమ్ అవ్వాలి 12th month లో. అక్కడ జనరల్ గా వెస్టేజ్ లో 1 lakh తర్వాత కౌంట్ అవుతుంది ఇన్కమ్ అనేది. జనరల్ 30,000 40,000 50,000 ఇన్కమ్ అనేది వాళ్ళు కౌంట్ చేయరు. ఎప్పుడైతే మీరు 1 lakh రీచ్ అయ్యారో ఆటోమేటిక్ గా 1 lakh కాస్త 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, అది అన్లిమిటెడ్. సో అంత అది మనం ఇక్కడ టైం అడుగుతున్నాం కదా, 1 year కంపల్సరీ ఇవ్వాలని మీకు ఇందాక చెప్పాను. ఆ 1 year లో 12th month కే మీ ఇన్కమ్ ని కౌంట్ చేయండి. సో అది మీకు జాయినింగ్ నుంచి కౌంట్ చేస్తే 12th month ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు ఆ ఇన్కమ్ ని మీరు థింక్ చేయండి, అది మంచి ఇన్కమ్ అయి ఉండాలి. సో ఆ విధంగా మీరు టీమ్ డెప్త్ డౌన్ తీసుకెళ్ళండి, విడ్త్ పెంచుకోండి. డెప్త్ కి ఎంత డెప్త్ తీసుకెళ్తారో మనకి అంత అమౌంట్ వస్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా ఈ 1 year లో మంచి స్ట్రక్చర్ మీరు బిల్డ్ చేయండి. ఆటోమేటిక్ గా మీరు ఆగమన్నా ఆగదు, అంత భయంకరమైన పేఅవుట్స్ వస్తాయి, టీమ్ బిల్డ్ అయిపోతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరిగితే ఆటోమేటిక్ గా పేఅవుట్ పెరుగుతుంది. ఓకే, అండ్ బీ ఇన్ ద బిజినెస్ టు ఎర్న్ మోర్ దాన్ 1 lakh మినిమం అండి. నేను మీకు ఇందాక అదే చెప్పాను. ఫస్ట్ మీరు మినిమం 1 lakh అనేది మీరు గోల్ పెట్టుకోవాలి. ఆ 1 lakh నేను ఎర్న్ చేయాలి ఒక 1 year లో, ఎస్ పెట్టేసుకోండి మైండ్ సెట్. ఆ 12th month ఇన్కమ్ పేఅవుట్ వచ్చేసరికి 1 lakh మీరు చేరుకోవాలి. సో ఈ విధంగా మీరు మైండ్ సెట్ ని డిఫైన్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ మైండ్ సెట్ లో ఇంకో విషయం మనం మాట్లాడదాం. సో ప్లాన్ టు బై యువర్ డ్రీమ్ హౌస్ త్రూ దిస్ బిజినెస్ అండి. మైండ్ సెట్ మీరు ఎలా తయారు చేసుకోండి. ఎస్ పైన చూసారు కదా, ఒక మంచి డ్రీమ్ హౌస్ ని మీరు ఇక్కడ కొనాలి. ప్లాన్ టు బై యువర్ డ్రీమ్ హౌస్. వెస్టేజ్ బిజినెస్ ద్వారా నేను ఒక 2 years ఉన్నానంటే నాకు ఒక మంచి హౌస్ కొనేసుకోవాలి నేను, అలాంటిది మీరు మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోండి. అండ్ ప్లాన్ టు బై యువర్ డ్రీమ్ కార్ త్రూ దిస్ బిజినెస్. మీ యొక్క డ్రీమ్ కార్ ఒక మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, ఆడి కారా, లగ్జరీ కార్ వర్త్ ఆఫ్ 50 to 60 lakh వర్త్ నేను కొనాలి, అలాంటి మైండ్ సెట్ మీరు డెవలప్ చేయండి. అండ్ ప్లాన్ టు సెండ్ యువర్ చిల్డ్రన్ అబ్రాడ్ ఫ్రమ్ దిస్ బిజినెస్ అండి. ఫస్ట్ మనం డిస్కస్ చేసాం. ఓకే, వైలో. ఓకే, సో మీ పిల్లల్ని ఫారెన్ ట్రిప్ పంపడానికి బిజినెస్ ని మీరు తయారు చేసుకోండి. అలాంటి మైండ్ సెట్ మీరు డెవలప్ చేయండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ చేయాలి. ప్రతి ఒక్కరి డ్రీమ్ అదే కదండి పిల్లలకి. ప్రతి ఒక్కరు ఏమనంటే మా అబ్బాయి ఫారిన్ లో చదువుతున్నాడు,
మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి అలాంటి మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. సో ప్లాన్ టు సెండ్ యువర్ చిల్డ్రన్ అబ్రాడ్ ఫ్రమ్ దిస్ బిజినెస్ అండి. ఈ బిజినెస్ ద్వారా మీ పిల్లల్ని అబ్రాడ్ పంపించే ఒక మైండ్ సెట్ మీరు డెవలప్ చేయండి. అండ్ ప్లాన్ రిచ్ రిటైర్మెంట్ అండి. లైఫ్ స్టైల్ మీరు ఈ బిజినెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. డెఫినెట్ గా మీరు 5 సంవత్సరాల సిస్టమ్ లో ఉన్నారంటే యువర్ రిటైర్మెంట్ లైఫ్ విల్ బి వెరీ ఫ్రూట్ఫుల్. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అటువంటి రిటైర్మెంట్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్టర్ రిటైర్మెంట్ అన్లిమిటెడ్, మీరు ఎక్కడైనా తిరగవచ్చు, ఎంత డబ్బులైనా ఎంజాయ్ చేయొచ్చు. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ యువర్ ఇన్కమ్. అటువంటి మైండ్ సెట్ ఇక్కడ డెవలప్ చేయాలి. అండ్ ప్లాన్ టు గివ్ ఎ లైఫ్ స్టైల్ దట్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. మీ దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి నియర్ డియర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక లైఫ్ స్టైల్ ఇవ్వండి. ఎలాంటి లైఫ్ స్టైల్ అండి? విచ్ దే నెవర్ ఇమాజిన్డ్ అండి. వాళ్ళు ఊహించినటువంటి లైఫ్ స్టైల్ మీరు వాళ్ళకి ఇవ్వండి ఫ్రమ్ దిస్ బిజినెస్. అంతే కదా, ఈ బిజినెస్ ద్వారా వాళ్ళకి కూడా మీరు అలాంటి అవకాశం ఇవ్వండి. ఇమాజిన్ చేసుకోలేనటువంటి లైఫ్ స్టైల్ మీరు వాళ్ళకి అందించండి. దిస్ ఈస్ కాల్డ్ రిచ్ మ్యాన్స్ మైండ్ సెట్. సో మీరు ఎంత రిచ్ గా ఆలోచిస్తారో మీరు అంత రిచ్ గా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, సో లాస్ట్ అండ్ మైండ్ సెట్ లో, సో యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్ ఇఫ్ యు ఆర్ ఏ లాంగ్ టర్మ్ ప్లేయర్ అండి. హైలైట్ చేసి పెట్టుకోండి మీరు ఈ పాయింట్ ని. ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ ఇన్ దిస్ బిజినెస్, మీరు సక్సెస్ కావాలని మీరు అనుకుంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ ప్లేయర్ అయి ఉండాలి. షార్ట్ టర్మ్ ప్లేయర్ ఇక్కడ వర్కౌట్ కాడు. షార్ట్ టర్మ్ రిజల్ట్స్ రావు ఇక్కడ. ఎందుకంటే ఆ మొమెంటం ఫస్ట్ తక్కువ కనిపిస్తుందండి ఇక్కడ పే అవుట్. ఒక్కసారి మొమెంటం స్టార్ట్ అయిందంటే ఆ అమౌంట్ ఎంత అనేది మీరు లెక్క పెట్టుకోవడానికి కూడా సరిపోదు. సో ఆ మొమెంటం అందుకోవాలి అంతే బిజినెస్. ఒక్కసారి మొమెంటం అందుకుంది అంటే మీ దగ్గర లిమిట్స్ కూడా ఉండవు. జనరల్ గా రోడ్ మీదకి వెళ్తే స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవు కంట్రోల్ చేయడానికి. అటువంటి ఇన్కమ్ ని మీరు తీసుకోవచ్చు ఎప్పుడు మీరు లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితేనే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మనం ఎక్కువ శాతం మనం మైండ్ సెట్ లో స్పెండ్ చేసాం. కానీ ఇప్పుడు మనము మేజర్ ఇంపార్టెంట్ రూల్స్ అండి. ఈ రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి సింపుల్ రూల్ సక్సెస్ కావాలి అంటే. ఫస్ట్ వన్ ఏంటండి? దిస్ ఈజ్ మై బిజినెస్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చినటువంటి అందరూ మనం సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ రూల్ ఏంటి? దిస్ ఈజ్ మై బిజినెస్. ఎస్, దిస్ ఈజ్ మై బిజినెస్. ఆ విధంగానే మీకు ఉండాలి రూల్. ఆ విధంగా ప్రతిసారి మీరు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు రిజెక్ట్ చేసిన ఇంకో చోటుకి వెళ్ళినా ఇంకో, ఎస్ నా బిజినెస్ కోసం నేను కష్టపడుతున్నా. ఇప్పుడు నేను వచ్చిన నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కొనరు కదా. జనరల్ మనం కిరాణా షాప్ లేదు ఇంకో షాప్ పెట్టాం, బట్టల షాప్ పెట్టాం, బట్టలు చుట్టూ గోల్డ్ మంది వస్తారు, ప్రతి ఒక్కరు కొంటారా? బట్ మనం ఏమైనా డిసప్పాయింట్ అవుతామా? మరి ఎందుకు అవ్వం? అక్కడ మన బిజినెస్సే కదా, మరి ఇక్కడ కూడా మన బిజినెస్సే కదా. మరి మనం ఎందుకు అలా ఆలోచించాం? ఎవరైనా రిజెక్షన్ చేయంగానే ఫీల్ అయిపోతాం, అబ్బో వాళ్ళు రిజెక్ట్ చేశారు సార్, చాలా కష్టం సార్, మేము చాలా మంది సాటిస్ఫై చేయలేము సార్, మేము బిజినెస్ లో కంటిన్యూ అవ్వలేమండి, క్విట్ అయిపోతారు. దిస్ ఈజ్ మై బిజినెస్, టేక్ దిస్. నా బిజినెస్ ఇది. 100 మంది కాదు 101 మందికి చూపిస్తాను బట్టలు. ఆ 101 మంది బట్టలు కొంటాడు కదా, బిజినెస్ అయినట్టే కదా. సో అటువంటి మైండ్ సెట్ మనకి ఇక్కడ రావాలి. సో దిస్ ఈజ్ మై బిజినెస్ అంటే రూల్ నెంబర్ 1. సెకండ్ వన్ ఏంటంటే, ఐ విల్ బి వర్కింగ్ ఫర్ మై బిజినెస్ నాట్ ఫర్ మై అప్లైన్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ నాది, నా కోసం కష్టపడుతున్నా, నేను సంపాదించుకోవడానికి కష్టపడుతున్నా, అంతేగాని నా అప్లైన్ కోసం నేను కష్టపడట్లేదు. ఇది రూల్ నెంబర్ 2 గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ రూల్ నెంబర్ 3, దిస్ బిజినెస్ వర్క్స్ ఓన్లీ వెన్ ఐ ఫాలో ద సిస్టమ్ అండి. కంపల్సరీ నేను ప్రతిసారి సిస్టమ్ గురించి మాట్లాడతాను. సో సిస్టమ్ ని ఫాలో అవుతూనే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. బ్లైండ్ గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 3 రూల్స్ మ్యాండేటరీ అండి. ఫస్ట్ రూల్ ఏంటండి? దిస్ ఇస్ మై బిజినెస్. ఎస్, ఆ విధంగానే మనం కష్టపడదాం. నా బిజినెస్ అనుకుని కష్టపడండి, మీరు సక్సెస్ అవుతారు. సెకండ్ థింగ్ ఏంటండి? ఐ విల్ బి వర్కింగ్ ఫర్ మై బిజినెస్ నాట్ మై అప్లైన్ అండి. నేను అప్లైన్ కోసం కష్టపడట్లేదు, దిస్ ఇస్ మై బిజినెస్. అండ్ థర్డ్ వన్ ఏం చెప్తున్నామండి? దిస్ బిజినెస్ వర్క్స్ ఓన్లీ వెన్ ఐ ఫాలో ద సిస్టమ్. సిస్టమ్ ని ఫాలో అవుతేనే, సిస్టమ్ అంటే 7 స్టెప్స్, ఆ 7 స్టెప్స్ మీరు ఫాలో అవుతేనే ఈ బిజినెస్ మీకు పని జరుగుతుంది, లేకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు. సో ఈ మేజర్ రూల్స్ 3 సింపుల్ రూల్స్ అండి, బట్ చాలా ఇంపార్టెంట్ రూల్స్. మనకు సింపుల్ గానే అనిపిస్తాయి, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, నెక్స్ట్
థర్డ్ వన్, అండర్స్టాండింగ్ ద బిజినెస్. అసలు బిజినెస్ ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటది చూద్దాం మనం ఇక్కడ. సో అండర్స్టాండింగ్ ద బిజినెస్ అంటే ఏం చెప్తున్నాం అంటే జనరల్ గా ఎనీ గేమ్ అండి. ఇక్కడ బిజినెస్ మనం గేమ్ తో కంపేర్ చేస్తున్నాం. సో మీరు ఏదైనా గేమ్ తీసుకోండి, ఏదర్ యు టేక్ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ ఆర్ షటిల్, వాట్ ఎవర్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద గేమ్ అండి. మీరు ఆ ఆటని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. మీరు అర్థం చేసుకుంటేనే మీరు అక్కడ సక్సెస్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ యొక్క క్రికెట్ అయినా సరే ఏదైనా సరే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రూల్స్. రూల్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. లైన్ దాటి వేస్తే నో బాల్ అంటున్నాం, లైన్ సైడ్ నుంచి వేస్తే వైడ్ అంటున్నాం, క్రికెట్ లో తీసుకుంటే హైట్ వేస్తే నో బాల్ ఇస్తున్నాం. సో ఇలాంటి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. డైరెక్ట్ గా వేస్తే ఫుల్ టాస్ బాల్ అంటున్నాం. సో ఇలాగా క్రికెట్ లో కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రూల్. బౌలింగ్ వేసేవాడికి రూల్ తెలియదు అనుకోండి, ఏమైపోతుంది బిజినెస్ అక్కడ, మ్యాచ్ ఫ్లాప్ అయిపోతుంది. బ్యాటింగ్ ఆడేవాడికి వాడు బ్యాటింగ్ గురించి వాళ్ళకి తెలియదు అనుకోండి, వాడు సక్సెస్ అవుతాడా? వాడు అవుట్ అయిపోతాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రూల్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, దెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఎప్పుడైతే మీకు రూల్స్ తెలుస్తాయో దెన్ ఆటోమేటికల్లీ మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో మనం అంత సక్సెస్ అవుతాం. ఫస్ట్ టైం రాకపోవచ్చు, సెకండ్ టైం రాకపోవచ్చు, థర్డ్ టైం రాకపోవచ్చు. అందుకే ఇక్కడ 1 year ఎందుకు చెప్తున్నాం అండి? ఫస్ట్ 6 months ఈజ్ వెరీ క్రూషియల్. అది స్ట్రగుల్ ఫేస్ అంటారు. చాలా మంది జాయిన్ అవుతారు, చాలా మంది నా అనుకున్న తన అనుకున్న బెస్ట్ ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు, కానీ బిజినెస్ చేయరు, డ్రాప్ అవుట్ అయిపోతారు. మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం ఇంకా స్ట్రాంగ్ గా మనం బయటికి రావాలి, కొత్త వాళ్ళని ట్రై చేయాలి, ఆ విధంగా బిజినెస్ డెవలప్ చేయాలి. ఓకే, సో ప్రాక్టీస్ చేయాలి మీరు. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామండి? సో నౌ టెల్ మీ టు బి ద బెస్ట్ వాట్ యూ నీడ్ టు డూ. మీరు చెప్పండి, ఇక్కడ మనం బెస్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఓకే, ఏం చేయాలండి? గేమ్ ప్రాక్టీస్ చేస్తుంటే గేమ్ ఆడమవుతుంది. సో లెట్స్ సీ ద గేమ్ కాల్డ్ వెస్టేజ్. సో వెస్టేజ్ మనం ఇక్కడ గేమ్ తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ గేమ్ లో 5 parts ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? కంపెనీ, దెన్ సిస్టమ్, దెన్ అప్లైన్, దెన్ ప్రాస్పెక్ట్, డౌన్ లైన్. సో ఆ గేమ్ ని మనం చూద్దాం ఇప్పుడు. కంపెనీ ఏంటి గేమ్ లో, సిస్టమ్ ఏంటి, అప్లైన్ ఏంటి, ప్రాస్పెక్ట్ ఏంటి, డౌన్ లైన్. ఓకే, సో ఫస్ట్ వన్ కంపెనీ అండి. మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి. మనం సక్సెస్ కావాలంటే మనకు తెలియాలి కదా. ఇవన్నీ తెలుసుకోకుండా మనం సక్సెస్ కాలేం కదా. సో గేమ్ ఆడాలంటే మన రూల్స్ కావాలన్నాం కదా, ప్రాక్టీస్ చేయాలన్నాం. సో ప్రాక్టీస్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి? కంపెనీ అనే ఫస్ట్ దాని గురించి మనం తెలుసుకోవాలి. గేమ్ లో మీరు సక్సెస్ కావాలి అంటే సో కంపెనీలో ఏముంటుందండి? హిస్టరీ ఆఫ్ ద కంపెనీ. సో వెస్టేజ్ యొక్క హిస్టరీ తెలియాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ రోజున స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిజన్ ఏంటి, కంపెనీ యొక్క డీటెయిల్స్ మిగతా తెలియాలి మనకి. ఎంత డబ్బులతో స్టార్ట్ చేశారు, ఎన్ని బ్రాంచెస్తో స్టార్ట్ చేశారు, ఎన్ని ప్రోడక్ట్స్ తో స్టార్ట్ చేశారు, ఎంత టర్న్ ఓవర్ వచ్చింది. ఫస్ట్ ఇది హిస్టరీ అండి. సో కంపెనీలో ఇవన్నీ మనకు తెలియాలి. సెకండ్, ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ. మన కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఎవరు, మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎవరెవరు ఏ ఫీల్డ్ లో పనిచేశారు, అసలు వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఉందా లేదా, ఇంత డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి ప్రమోటర్స్ గురించి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంది, కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా, ఎవరి దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారా, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే ఎక్కడుంది, ఏ ఊర్లో ఉంది, కంపెనీకి ఏమైనా R&D ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా. ఎందుకంటే మనం ఇంత మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, లేదా ఫుడ్ సప్లిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, హెల్త్ కాన్షియస్ లో డైటరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మరి R&D ఉండాలి కదా, రీసెర్చ్ చేయాలి కదా వాళ్ళు. మరి R&D ఉందా లేదా ఫెసిలిటీ అసలు. అండ్ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ మనకు తెలియాలి. 2004 లో స్టార్ట్ అయినప్పుడు 2020కి వచ్చినప్పుడు ఎంత ట్రాక్ ఎలా డెవలప్ అయింది, ఎంత గ్రోత్ వచ్చింది కంపెనీ, ఏ విధమైనటువంటి టర్న్ ఓవర్ కంపెనీ సాధించింది, ప్రతిదీ ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి మన దగ్గర, ప్రతి ప్రోడక్ట్ కి సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో అవన్నీ మనకు తెలియాలి. మనం గేమ్ ఆడుతున్నాం కదా, మరి గేమ్ ఆడుతున్నప్పుడు రూల్స్ తెలియాలి కదా. దెన్ నెక్స్ట్, కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, విజన్ ఏంటి, ఏ దేశాల్లో వెళ్ళాలనుకుంటుంది, ఇప్పుడు ఎన్ని దేశాల్లో ఉంది, ఎన్ని దేశాల్లో వెళ్ళాలనుకుంటుంది, ఎంత టర్న్ ఓవర్ ఉంది, ఎంత టర్న్ ఓవర్ కావాలనుకుంటుంది,
ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ రావాలనుకుంటున్నారు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్. సో అవి మనకు తెలియాలి. దెన్ ప్రోడక్ట్స్, కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ గురించి మీకు తెలియాలి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర? 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? 15+ వెరైటీస్ ఉన్నాయి. హెల్త్ ప్రోడక్ట్స్ అని, పర్సనల్ ప్రోడక్ట్స్ అని, మిస్టర్ ఆఫ్ మిలాన్ అని, ఇలా వాటర్ ప్యూరిఫైర్ అని, ఎయిర్ ప్యూరిఫైర్ అని, ఫుడ్ సప్లిమెంట్స్ అని, ఇలాంటి వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియాలి. బెనిఫిట్స్ తెలియాలి మనకి. ప్రోడక్ట్స్ వాడితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎలాంటి హెల్త్ మనకు డెవలప్ అవుతుంది. అండ్ తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి మార్కెటింగ్ ప్లాన్, ఎన్రిచ్మెంట్ ప్లాన్, బిజినెస్ ప్లాన్ మనకు తెలియాలి. ఆ ప్లాన్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ తెలియాలి. మనం రేపు పొద్దున వాళ్ళు వెళ్ళి చెప్పాలంటే మనకు తెలియాలి కదా. మరి గేమ్ ఆడుతున్నాం, వెస్టేజ్ అనే గేమ్, మరి ఇవి తెలియకపోతే ఎట్లా? మనకి మార్కెటింగ్ ప్లాన్ కీ ప్లే కదా ఇక్కడ. మార్కెటింగ్ ప్లాన్ గురించి మనకు తెలియాలి. దెన్ టెస్టిమోనియల్స్ మనకు తెలియాలి. ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి మన దగ్గర? అన్లిమిటెడ్ టెస్టిమోనియల్స్. అవన్నీ మనం వినాలి, తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ కింద మనం గేమ్ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ అండి. మనం ఇందాక మాట్లాడాం కదా, ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. సో కంపెనీలో మీరు సక్సెస్ కావాలి వెస్టేజ్లో అంటే యూ షుడ్ ఫాలో ద సిస్టమ్. సిస్టమ్ ఏంటండి? 7 స్టెప్స్. సో కన్జ్యూమ్ ద ప్రోడక్ట్. నేను జాయిన్ అయ్యాను, జాయిన్ అయిన తర్వాత ప్రోడక్ట్స్ వాడలేదు అనుకోండి, నో, మీరు సక్సెస్ కాలేరు ఇక్కడ. అందుకే ఫస్ట్ యూ షుడ్ కన్జ్యూమ్ ద ప్రోడక్ట్. మీరు వాడండి, వాడితేనే మీరు ఎదుటి వ్యక్తి దగ్గర పర్ఫెక్ట్ గా మాట్లాడగలుగుతారు. మరి గేమ్ ఆడాలి అంటే మీరు ప్రోడక్ట్ వాడితే సరిపోదు కదా, ప్రోడక్ట్ మీరు నెక్స్ట్ తెలియాలి కదా. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ రూల్ మీకు అర్థం అవ్వాలి కదా. సో అర్థం అవ్వాలంటే మీరు కన్జ్యూమ్ చేయాలి, ప్రోడక్ట్ మీరు వాడాలి. మ్యాండేటరీ సక్సెస్ కావాలి అంటే సిస్టమ్. ఈ గేమ్ మీరు గెలవాలంటే ఫస్ట్ సిస్టమ్ తెలుసుకోవాలంటే ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయాలి. దెన్ కన్జ్యూమ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలండి? షేర్ ద ప్రోడక్ట్. మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, నిన్న మనం మాట్లాడుకున్నాం ఫీల్, ఆ ఫీల్ ని మీరు షేర్ చేయాలి. ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మీరు షేర్ చేయాలి. ప్రోడక్ట్ యొక్క యూజ్ ని మీరు షేర్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. దెన్ లిస్ట్ ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంటి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి? మీ దగ్గర ఎలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి? ఫ్రెండ్స్ అని చెప్పాం మనం, ఫ్యామిలీ, రిలేషన్, ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న వాళ్ళు, తర్వాత మన ఎంప్లాయీలో ఉన్న వాళ్ళు, ఇలాగా మొత్తం మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి. FRIENDS అని. డి అంటే డాక్టర్స్ కానీ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే, ఎస్ అంటే స్ట్రేంజర్స్. ఇలాగా మొత్తం ఒక లిస్ట్ మీరు ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేస్తారండి? యు ఇన్వైట్ దెమ్. ఇన్వైట్ చేయండి. మీరు ఎలా ఇన్వైట్ చేస్తారు? మాట్లాడతారు మీరు, బిజినెస్ ఇది, సిస్టమ్ ఇది, ఇలాగా మీరు ఎక్స్పెక్ట్ వాళ్ళకి చెప్తారు. సో అది మీరు ఇన్వైట్ చేయండి. దెన్ ఆటోమేటిక్గా మీరు కండక్ట్ హోమ్ మీటింగ్స్, లేదా ఇలాంటి మీటింగ్స్ మీరు ఇన్వైట్ చేయండి. రమ్మనండి, కూర్చోమనండి, వినమనండి, లేదా హోమ్ మీటింగ్స్ చేయండి మీరు వెళ్ళి. దాని ద్వారా వాళ్ళకి సిస్టమ్ గురించి తెలుస్తుంది. దెన్ ఆటోమేటిక్గా మీరు అందరూ ఒక టీమ్గా, మనం అందరం ఒక టీమ్గా తయారవుతాం. సపోజ్ ఇవాళ నాకు వేరే చోట ఎవరో అడిగారు, అక్కడ నాకు డౌన్ లైన్ వాళ్ళకి వర్కౌట్ పని అవ్వలేదు వాళ్ళకి, సో వాళ్ళకి నన్ను రికమెండ్ చేశారు, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఎందుకు? ఇట్స్ ఎ టీమ్ వర్క్. లేదా ఇంకో డౌన్ లైన్, నా లైఫ్ లైన్ నుంచి ఇంకో కాల్ వస్తుంది, సార్ నేను ఇవాళ బయట ఉన్నాను, సో నా టీం అక్కడ మనకు ప్లాన్ చెప్పడానికి ఫీల్డ్ మీద ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి. ఆబ్వియస్గా నేను హెల్ప్ చేస్తాను, బికాజ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో మనం అందరం కలిసి పనిచేయాలండి. అంతేగాని వీళ్ళే చెప్తేనే చదువుతుంది, వాళ్ళు చెప్తే ఒక్కొక్కసారి మనం కుదరకపోవచ్చు. సో మనం వెంటనే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు, క్లోజ్ చేయొచ్చు ప్రాస్పెక్ట్. సో ఈ విధమైనటువంటి ఒక టీమ్ వర్క్ తో మనం పనిచేయాలి. ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. అల్టిమేట్ గా ఫాలో అప్ చేయాలి మన వాళ్ళు. ఎప్పుడైతే మనం కంటిన్యూగా ఫాలో అప్ చెప్తామో రిజల్ట్ కూడా ఆ విధంగా మనకు ఉంటుంది. సో ఈ గేమ్ లో సెకండ్ రూల్ ఏంటండి? సిస్టమ్ ని ఫాలో కావాలి అంటే 7 స్టెప్స్ మీరు బ్లైండ్ గా ఫాలో అవ్వాలి. సిస్టమ్ ని ఫాలో అవుతేనే మీరు సక్సెస్ అవుతారు. సిస్టమ్ ని తూచా తప్పకుండా పాటిస్తేనే మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. డామ్ షూర్. మీ సిస్టమ్ ని డివైడ్ చేస్తే మీరు సక్సెస్ కాలేదు. ఒకవేళ అప్పటికి సక్సెస్ అవచ్చేమో కానీ యూ కాంట్ సస్టైన్, మీరు కంటిన్యూషన్ లో ఉండలేరు. ఓకే, సో థర్డ్కి వెళ్దామండి. థర్డ్ ఏంటండి? అప్లైన్. సో ఇంపార్టెంట్ పాయింట్ దగ్గరికి వచ్చాం మనం. సో అప్లైన్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఎలాంటి రూల్స్ మనం అతని గురించి మనం తెలుసుకోవాలి. సో ఈ ఎక్స్ప్లెయిన్స్ సిస్టమ్ ట్రైనింగ్ అండి. సిస్టమ్ ట్రైనింగ్ గురించి థరోగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్
He is the one who shows how to do a home meeting and doing home meeting himself. హోమ్ మీటింగ్స్ సెల్ఫ్ గా కండక్ట్ చేసి ఎలా హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలో మనకు చూపిస్తాడు. దెన్ హీ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జ్యూమింగ్ అండ్ రిక్రూటింగ్. ప్రొడక్ట్స్ ని ఎలా కన్జ్యూమ్ చేస్తుంది. నేను మీకు అందరికీ చెప్తున్నాను, నేను కన్జ్యూమ్ చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను, అంత కాన్ఫిడెంట్ గా మీతో మాట్లాడగలుగుతున్నాను. సో ఇంపార్టెన్స్ నేను మీకు ఎలా చెప్పగలుగుతున్నాను అంటే అది వాడటం వల్ల నేను మీకు చెప్పగలుగుతాను. అండ్ ఆటోమేటిక్ గా రిక్రూటింగ్ వచ్చేస్తుంది, ఎలా రిక్రూట్ చేయాలో చెప్తాడు అప్లైన్ అనే వ్యక్తి. దెన్ హీ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అటెండింగ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నేను మీకు చెప్తూనే ఉంటాను అప్లైన్ అనే వ్యక్తి. దెన్ హీఈస్ ద వన్ హూ క్రియేట్స్ అండ్ ట్రైన్స్ ద లీడర్షిప్. అండ్ ఆబ్వియస్లీ అతను క్రియేట్ చేస్తాడు అండ్ ట్రైన్ చేస్తాడు ఎవరిని, లీడర్స్ ని, లీడర్షిప్ ని, క్వాలిటీని తయారు చేస్తాడు అప్లైన్ అనే వ్యక్తి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హీఈస్ ద వన్ హూ ఈస్ ఆల్వేస్ లెర్నింగ్. అండి అప్లైన్ అనే వ్యక్తి ఎప్పుడు లర్న్ చేస్తూనే ఉంటాడు, నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకుంటూనే కదా నేను మీకు చెప్పగలుగుతాను, నేను తెలుసుకుంటూనే కదా మీకు షేర్ చేయగలుగుతాను, లేకపోతే నేను ఎలా చెప్పగలుగుతాను, చెప్పలేను కదా. సో అల్టిమేట్ గా ఆల్వేస్ లెర్నింగ్ ఉండాలండి. దెన్ హీ విల్ నాట్ సే ఐ నో ఎవ్రీథింగ్. అప్లైన్ ఎప్పుడు చెప్పాడు నాకు ప్రతిదీ తెలుసు, నేను ఎక్స్పర్ట్ ఇక్కడ, మీరు నాకు చెప్పేది ఏంటి, ఇలాంటి వర్షన్ ఉండదు ఇక్కడ. ఓకే, ఈ విల్ నాట్ సే, ఎప్పుడు చెప్పాడు, నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ హీ టీచెస్ టు క్యాచ్ ద ఫిష్. ఇది ఆల్రెడీ వినుంటారు, ఒక ఆకలి వేస్తే వాడికి ఫిష్ పెట్టడం కంటే ఫిష్ పట్టడం నేర్పిస్తే వాడి జీవితం బాగుపడుతుంది. ఫిష్ ఆ ఫుడ్ పెడితే ఆ పూటకే ఉంటాడు వాడు, బట్ ఆ ఫుడ్ని ఎలా తయారు చేసుకోవాలో మనం నేర్పిస్తే జీవితకాలం సక్సెస్ అవుతాడు అతని లైఫ్ లో. సో అందుకే హీ టీచెస్ టు క్యాచ్ ద ఫిష్. అండ్ సెమినార్స్ కి వాటికి వీటికి అటెండ్ చేస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు, అటెండ్ అవ్వమని పుష్ చేస్తూ ఉంటాడు. దీని ద్వారా మీకు బిజినెస్ మీకు డెవలప్ అవుతుంది. నెక్స్ట్, సో దిస్ ఇస్ అప్లైన్ అండి. సో అప్లైన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ లైన్, అది రూల్ ఏంటి, ప్రాస్పెక్ట్. మీరు ఒకరికి ప్రాన్ చెప్పడానికి వెళ్ళారు, సో ప్రాస్పెక్ట్ ఎలాంటి రూల్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఈ సమ్వన్ హూ ఈస్ గోయింగ్ టు సే నో. అంతే కదండి, మీరు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళంగానే మీరు చెప్తే నో చెప్పేస్తాడండి. And he thinks what you are saying is not possible. People can't earn so much. Products cannot be so effective. మీరు ఏదైతే చెప్తున్నారో అది అసాధ్యం, ఇది జరిగే పని కాదు, నాట్ పాసిబుల్. అండ్ ఇక్కడ జనాలు అంతంత అమౌంట్ సంపాదించలేరు, ఎర్న్ చేయలేరు, అండ్ ప్రోడక్ట్స్ అంత ఎఫెక్టివ్ గా ఉండవు. ఇదే మైండ్ సెట్ లో వాళ్ళు ఉంటారు ప్రాస్పెక్ట్ అనేది. అండ్ హీ విల్ నాట్ హ్యావ్ టైం. మీరు అడగంగానే మీకు టైం లేదని చెప్తాడు. ఓకే, అండ్ హీ డస్ నాట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్ హీ ఈస్ నీడ్ ఆఫ్ మనీ. అతను చెప్పడానికి ఫీల్ అవుతాడు, చెప్పడు, అసలు యాక్సెప్ట్ చేయడు నాకు డబ్బు అవసరం ఉంది అని. అలాంటి మైండ్ సెట్ లో ఉంటాడు. దెన్ హీ ఫీల్స్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటాడు అతను. దెన్ హీ వాంట్స్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీథింగ్. అండి ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ కావాలని అడుగుతాడు. అండ్ హీ ఫీల్స్ దట్ దిస్ డస్ నాట్ హ్యావ్ ఫాస్ట్ మనీ. అతను ఏమనుకుంటాడంటే ఇక్కడ తొందరగా డబ్బులు రావు అని అనుకుంటాడు. నెక్స్ట్ ఏమనుకుంటాడండి, హీ వాంట్స్ టు థింక్, ఆలోచించాలనుకుంటాడు. హీ వాంట్స్ టు హ్యావ్ టు కమ్ నెక్స్ట్ మంత్ వస్తే సరే నెక్స్ట్ మంత్ రమ్మని మిమ్మల్ని చెప్తాడు. దెన్ హీ డస్ నాట్ హ్యావ్ మనీ ఫర్ దిస్. డబ్బు లేదు అనుకుంటాడు మీ దగ్గర. ఓకే, నా దగ్గర డబ్బు లేదు అంటాడు. దెన్ హీ డస్ నాట్ హ్యావ్ టైం ఫర్ దిస్. నా దగ్గర టైం లేదు, ఐ డోంట్ హ్యావ్ టైం అంటారు కదా. హీ ఫీల్స్ హీ కెనాట్ డూ ఇట్. నేను ఈ పని చేయలేను అనుకుంటాడు. అండ్ హీ వాంట్స్ ఫ్రీ శాంపుల్. అని ప్రతిదీ శాంపుల్ కావాలని అడుగుతాడు. అండ్ హీ వుడ్ డూ ఇట్ ఫర్ ఇట్స్ లెఫ్ట్ అండ్ రైట్. అతను ఏమనుకుంటాడండి, హీ వుడ్ డూ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అండ్ రైట్. అతను ఒకవేళ లెఫ్ట్ అండ్ రైట్ అయితే చేయగలుగుతాను కానీ ఇలాగ నేను చేయలేను అంటాడు. అండ్ హీ వుడ్ డూ ఇఫ్ ఇట్ ఈస్ ఏ డబ్బులు ఉన్నదైతేనే, ఫైనాన్స్ డబ్బులు పెట్టేది అయితేనే చేస్తానంటాడు. మనం డబ్బులు పెట్టద్దు అంటున్నాం కదా, అందుకే తొందరగా నమ్మరు. బట్ అయినా సరే మీరు కింద చదవండి. బీ ప్రిపేర్ అండ్ అండర్స్టాండ్ దట్ దిస్ పర్సన్ ఎవెన్చువల్లీ హీ విల్ జాయిన్. ఇన్ని చెప్పినా కూడా అతను గ్యారంటీగా జాయిన్ అవుతాడు. దిస్ వుడ్ బి, ఇవన్నీ ఫస్ట్ రియాక్షన్స్ కదా అవన్నీ. సో ఫస్ట్ రియాక్షన్స్ అవన్నీ. కాబట్టి డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. మనం ఎప్పుడు సీరియస్ గా తీసుకోకూడదు. మీట్ హిమ్ అగైన్, మళ్ళీ వెళ్ళి కలవండి, మళ్ళీ టచ్ చేయండి, ఫోన్లో మాట్లాడండి. ఇన్ని చెప్పినా సరే మళ్ళీ మీరు ట్రై చేయండి. డెఫినెట్గా ఐ విల్ జాయిన్. ఓకే, నెక్స్ట్ వన్ డౌన్ లైన్ అండి, న్యూ డౌన్ లైన్. ఇతనిది ఎలా ఉంటుందండి,
ఈజ్ నాట్ వెరీ షూర్ ఈ కెన్ డూ ఇట్ ఫర్ ఇట్స్ ఫస్ట్ ఫ్యూ డేస్. ఎవరైనా జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఫ్యూ డేస్ జాయిన్ అవ్వడానికి ఆలోచిస్తాడు. దెన్ he gets worried looking at people who know so much about the plan. సపోజ్ ఎవరైనా ప్లాన్ తెలిసిన వాళ్ళు ఉంటే ఈయన కంగారు పడుతూ ఉంటాడు, వర్రీ అవుతూ ఉంటాడు. వాళ్ళకి తెలిసిపోయింది ప్లాన్, నేను ఎలా చెప్తాను, నేను చెప్పలేనేమో, అలాంటి భయంతో ఉంటాడు అతను. అండ్ he gets worried when he see people having so much of knowledge about the products. ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఎక్కువ ఉంటే ఇతను వర్రీ అవుతుంటాడు, ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ he thinks he can never go up the stage and talk. అంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది, పైకి వెళ్ళి మాట్లాడలేననేది. అండ్ he feels only upline can do it. అలాంటి మైండ్ సెట్ ఉంటుంది, అప్లైన్ మాత్రమే చేస్తాడు అని. దెన్ he hesitate to speak to his friends and relatives. నామోషిగా ఫీల్ అవుతుంటాడు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీడియో సబ్బు వ్యాపారం చేస్తున్నాడు, పేస్ట్ వ్యాపారం చేస్తున్నాడు అనుకుంటున్నారేమో అనే ఒక ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. రిలేటివ్స్ తో మాట్లాడడానికి ఫీల్ అవుతూ ఉంటారు డెవలప్ అయిన వ్యక్తి. సో అక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దెన్ he fears to do home meetings అండి. హోమ్ మీటింగ్స్ చేయడానికి ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ he thinks that he may forget things. ఇక్కడ ఏమంటామండి, he fears to do home meeting and he thinks that he may have forget things. మనిషి ఎందుకంటే హోమ్ మీటింగ్స్ పెడితే నేనేమో మర్చిపోతానేమో, నేనేమో చెప్పలేనేమో అని భయపడుతూ ఉంటాడు. అండ్ డజంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ రీపర్చేస్. అతనికి అంత అవగాహన ఉండదు. ఏంటది, రిక్రూట్మెంట్ ఎలా చేయాలి, అంటే జాయినింగ్స్ ఎలా చేయాలి, రీపర్చేస్ ఎలా చేయాలి. అండ్ హెసిటేట్ టు ఫాలో అప్ అండి. ఒకవేళ చెప్పినా వాళ్ళు ఫాలో అప్ చేయడానికి నామోష పడుతుంది. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఫోన్ ఎత్తుతారో ఎత్తకపోతే నేను ఎలా ఫీల్, ఇలాంటివి వాళ్ళు హెసిటేట్ అవుతూ ఉంటాడు. అది కాకుండా ఈ స్కేడ్ ఆఫ్ నో అండి, నోకి భయపడుతూ ఉంటాడు. అండ్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ది అప్లైన్ వర్డ్స్ వెన్ హీస్ క్లోజింగ్ వాజ్ హ్యాపెనింగ్. అంటే ఆ క్లోజింగ్ జరిగేటప్పుడు అక్కడ అప్లైన్ వర్డ్స్ కి ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ he remember the promises you made. సపోజ్ నేను అప్లైన్ అనుకోండి, నేను ఏదైనా ప్రామిస్ చేశాను అనుకోండి, వాటినే ఎక్కువ గుర్తు పెట్టుకుంటాడు, ఎందుకంటే డౌన్ లైన్ లక్షణాలు. దెన్ హీఈస్ లైక్, అయినా సరే హీఈస్ జస్ట్ లైక్ ఎ ట్రీ జస్ట్ ప్లాంటెడ్ అండి. కొత్తగా మనం మొక్క నాటుతాం కదా, ఫ్రెష్ కదా, అతనికి ఇంత అవగాహన ఉండదు. కాబట్టి హీఈస్ లైక్ ఏ ట్రీ జస్ట్ ప్లాంటెడ్. మన మొక్క ఎలా నాటినప్పుడు ఎంత ఫ్రెష్ మొక్క ఉంటుందో, ప్లాంట్ చేసిన మొక్క, దానికి ఎదగడానికి టైం పడుతుంది కదా. సో ఆ విధమైనటువంటి మైండ్ సెట్ తో ఉంటది. సో ఇవి 5 సెట్స్ ఆఫ్ గేమ్స్ ఆడటానికి రూల్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, గేమ్ ని ప్రాక్టీస్ చేయాలి. సో నౌ యు నో అండ్ అండర్స్టాండ్ ద గేమ్. మనకు ఆల్రెడీ రూల్స్ తెలిసాయి కదా, ఆ రూల్స్ అన్ని తెలిసాయి. ఏది కంపెనీ ఏంటి, సిస్టమ్ ఏంటి, అప్లైన్ ఏంటి, తర్వాత ప్రాస్పెక్ట్ ఏంటి, డౌన్ లైన్ ఏంటి, ఇవన్నీ మనకు తెలిసాయి. సో నౌ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద గేమ్. నౌ యు నో అండ్ అండర్స్టాండ్ ద గేమ్. మీకు అర్థం చేసుకోవాలి గేమ్. దెన్ నౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్ ఫస్ట్ రిజల్ట్ విల్ బి వెరీ స్లో అండి. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, ఫస్ట్ లో రిజల్ట్ చాలా స్లోగా ఉంటాయి. దెన్ వాట్ కమ్స్ ఈస్ కాల్డ్ మొమెంటం అండి. ఎప్పుడైతే మొమెంటం స్టార్ట్ అవుతుందో ఇక ఫ్లో ఆగదు. ఓకే, పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్ అండర్స్టూడ్ దిస్ బిజినెస్ అండి. ఎవరైతే సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారో దే షుడ్ అండర్స్టూడ్ ది బిజినెస్, అంటే అర్థం చేసుకోవాలి బిజినెస్ ని. అండ్ లెవెల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, బట్ యూ నీడ్ టు హ్యావ్ డెప్త్ టు మేక్ మనీ. లెవెల్స్ మీకు అవసరమే, బట్ మనకి ఎంత డెప్త్ ఉంటుందో మనకి అంత అమౌంట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా అనుకుంటారంటే దే ఆర్ సక్సెస్ఫుల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు. నో, దే హ్యావ్ ప్రాబ్లమ్స్ బట్ దే హ్యావ్ సొల్యూషన్స్. ఇక్కడ అప్లైన్ ఉన్నాడండి, అప్లైన్ సక్సెస్ అయ్యాడు. ఎందుకు సక్సెస్ అయ్యాడు? జనరల్ ఎవరైనా ఏమనుకుంటారంటే ఆయన వాట్సాప్ లో లేదా సిస్టమ్ లో మనం ఆయన మీటింగ్స్ మనం వింటే, అబ్బో సక్సెస్ అయిపోయాడు, 5 లక్షలు చేసేసుకుంటున్నాడు, ఈయనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటారు. బట్ దే హ్యావ్ ప్రాబ్లమ్స్ అండి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ దే హ్యావ్ సొల్యూషన్స్ ఆల్సో. వాళ్ళకి అక్కడ వెంటనే ప్రత్యామ్నాయం కూడా దొరుకుతుంది, దాని సొల్యూషన్ కూడా ఎలా దాన్ని క్లోజ్ చేయాలి అని. ఓకే, అండ్ the one which don't have a solution is called problem. అంతే కదండి, the one which don't have a solution is called problem. ఓకే, సో ఏదైతే సొల్యూషన్ లేదనుకుంటామో దాని ప్రాబ్లం అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ ద గేమ్.
ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి మనం? బిగ్ మనీ, హ్యూజ్ బిజినెస్ వాల్యూమ్, హ్యూజ్ టీమ్ మనకు కావాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి కదా మరి. మోర్ మీటింగ్స్ చేయాలి మనం. చాలా 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 మీటింగ్స్ చేస్తూ ఉండాలి. అండ్ మన దగ్గర మోర్ నెంబర్ ఆఫ్ ప్రజెంటర్స్ మన దగ్గర రావాలి. ఎప్పుడైతే మోర్ నెంబర్ ఆఫ్ ప్రజెంటర్స్ వస్తారో మోర్ ప్రాక్టీస్ జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో బిగ్ మనీ, హ్యూజ్ బిజినెస్ వాల్యూమ్, హ్యూజ్ టీమ్, మోర్ మీటింగ్స్, మోర్ నెంబర్ ఆఫ్ ప్రజెంటర్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రజెంటర్స్ డూయింగ్ మోర్ ప్రాక్టీస్. ఎంత డౌన్ డూప్లికేషన్ అవుతూ పోతుందో అంత మనకి బిజినెస్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నామండి ప్రాక్టీస్ లో చాలా ఇంపార్టెంట్ వన్, రెస్పెక్ట్ యువర్ బిజినెస్ అండి. మీ బిజినెస్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, బిజినెస్ విల్ రెస్పెక్ట్ యూ. మీరు ఎప్పుడైతే గౌరవం ఇస్తారో వ్యాపారానికి, బిజినెస్ కి, వెస్టేజ్ లో, ఆటోమేటిక్ గా బిజినెస్ కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ గా ఇస్తుంది. రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని గొప్ప లెవెల్కి తీసుకెళ్తుంది. ఇనిషియల్ డిఫికల్టీస్ దట్ కమ్ ఇన్ బిజినెస్ ఇస్ ద వే ఆఫ్ బిజినెస్ టెస్టింగ్ యూ. ఇనిషియల్ గా మనకు వచ్చే ఏదైతే ట్రబుల్స్, డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, సమస్యలు వస్తాయో అవన్నీ మిమ్మల్ని బిజినెస్ టెస్ట్ చేస్తుంది. సో మీరు ఎంత మటుకు స్ట్రాంగ్, ఎంత మటుకు మీరు నిలబడగలుగుతారు, ఎంత మటుకు సస్టైనబుల్ గా ఉన్నారు, ఎంత మటుకు మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. ఎస్ నేను ఫేస్ చేస్తాను అని ఎవరైతే ఉంటారో అవన్నీ, ఆ డిఫికల్టీస్ అవన్నీ వాళ్ళకి రేపు పొద్దున పాజిటివ్ అయిపోతాయి. సో ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ దిస్ సక్సెస్ యూ నీడ్ టు సస్టైన్ అండి. మీరు సక్సెస్ రెడీ అవ్వాలంటే సస్టైన్ అవ్వాలి. సస్టైన్ దేనికి కావాలి? ఖచ్చితంగా డిఫికల్టీస్ వస్తాయి కదా. సో ఆ డిఫికల్టీస్ ని మీరు ఓవర్కమ్ చేసి సస్టైన్ అవుతారో ఆటోమేటిక్ గా మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. సో ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ద సక్సెస్ యూ నీడ్ టు సస్టైన్. ఓకే, సో వే ఫార్వర్డ్ మనకి ఏంటి అండి? సో మన కంపెనీ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ కంపెనీ అండి. ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్. అండ్ మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉందండి? భయంకరమైనటువంటి ఎన్రిచ్మెంట్ బిజినెస్ ప్లాన్ మనది. ఒక నార్మల్ పర్సన్, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ చేయడానికి మన బిజినెస్ ప్లాన్ ఎక్కడ ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఈజీ టు సెల్ ద ప్రొడక్ట్స్. ఎస్ అండి, కంపల్సరీ మనం ఇక్కడ సెల్లింగ్ చేయం కానీ షేర్ చేస్తాం. సో అండ్ హౌ మెనీ పీపుల్ అరౌండ్ అస్ నీడ్ మనీ అండ్ హెల్త్ అండి. మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఇక్కడ ఉన్న వీళ్ళందరిలో ఎంతమందికి డబ్బులు, వెల్త్, హెల్త్ కావాలి? ప్రతి ఒక్కరికి కావాలి. మనీ కావాలి, హెల్త్ కూడా కావాలి. సో దీన్ని మనం చేయాలంటే ఏం చేయాలండి? అండ్ మనం ఇక్కడ ఒక ప్రామిస్ మనం పెట్టుకోవాలి. ఏంటంటే కెన్ వి ఇంట్రడ్యూస్ అట్లీస్ట్ 3 people దిస్ మంత్. ప్రతి నెల ఈ మంత్ లో 3 people ప్రతి ఒక్కళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ విధంగా మనం వే ఫార్వర్డ్కి వెళ్ళాలి. ఆ విధంగా మనం డిఫైన్ చేసుకోవాలి. సో కంపెనీ యొక్క గొప్పతనం, మనం ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ కంపెనీ, ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ అండ్ బ్యూటిఫుల్ మన దగ్గర ఉన్న బిజినెస్ ప్లాన్ అండ్ మన ప్రోడక్ట్స్ గురించి మనం చాలా ఈజీగా మనం ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి డబ్బు అవసరమే, హెల్త్ కూడా అవసరమే. సో ఇవన్నీ మనం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలండి? బిజినెస్ చేస్తున్నాం కదా, ఆటోమేటిక్గా మనం మినిమం ఒక ప్రతి నెలలో కొంతమందిని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ మనం ఇక్కడ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కంక్లూడ్ చేసేటప్పుడు ఎవరి చేతిలో ఉందండి ఇది? ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్, మీ చేతిలో. ఓకే, ఒక డెసిషన్, మైండ్ సెట్, విజువలైజేషన్ మైండ్ సెట్ లో మనకి అండర్స్టాండింగ్ ద బిజినెస్ అంటే మన యొక్క గేమ్ ని మనం అర్థం చేసుకోవాలి, రూల్స్ నేర్చుకోవాలి. రూల్స్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇవన్నీ జరగాలంటే అదన్నీ ఎవరి చేతిలో ఉందండి? మీ చేతిలో, మన చేతిలో. మనం ఎప్పుడైతే వీటికి మనం కట్టుబడి ఉంటామో, ఈ యొక్క స్టెప్స్ ని మనం తూచా తప్పకుండా పర్ఫెక్ట్ గా మనం ఫాలో అవుతామో, సిస్టమ్ ఫాలో అవుతూ డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, దిస్ ఈస్ ద కంక్లూజన్ అండి. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లిజనింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ.